ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మురళి గారు ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మురళి గారు, నమస్కారం అండి. డాక్టర్ సాగంటి గారు నమస్కారం అండి. ఈరోజు వారికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటితో ఆయన ముందుకు వచ్చారు. ఆయనకు ఒక కారణం ఉంది దానికి రావడానికి. ఈ మధ్య కమల్ హాసన్ గారు మాట్లాడిన దాని విషయంలో ఆయన లేవనెత్తి మొత్తం దాన్ని ఆ, పూర్వపక్షంగా ఆయన తీసుకొని మాట్లాడతారు. వారికి ఆన్సర్ తెలిసినా పూర్వపక్షం కింద, నేను ఉత్తరపక్షం కింద సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దట్ మీ అందరికి అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాము. మురళి గారు, మీరు మాట్లాడచ్చండి. షూర్ సార్. అంటే అదే మీ ఆ క్లారిటీ కోసం సార్, పూర్వపక్షం అంటే నా నా ఉద్దేశం ఏంటంటే ఒక డిస్కషన్ లో టూ పార్ట్స్ ఉంటాయి. టూ పార్ట్స్ లో ఒకటి పూర్వపక్షము, ఇంకోటి ఉత్తరపక్షము. యూజువల్ గా వేద డిస్కషన్స్ లో ఆర్ ఉపనిషత్తుల డిస్కషన్స్ లో ఈ ఉత్తర పక్షం అనేది కరెక్ట్ అని పూర్వపక్షాన్ని తీసుకొని అది ఆల్మోస్ట్ కరెక్ట్ లాగా ఉన్నట్టుగా ఉంటుంది డిస్కషన్, కానీ చివరికి ఉత్తర పక్షంలో ఉన్నది కరెక్ట్ అని నిరూపించబడుతుంది. అలాగా డిస్కషన్ లో రెండు పార్ట్లు ఉంటాయి. మీరు ఆన్సర్ చెప్తున్నారు దీనికి కాబట్టి మీరు ఉత్తర పక్షం తీసుకుంటున్నారు. నేను క్వశ్చన్ అడగాలి కాబట్టి నేను పూర్వపక్షం తీసుకుంటున్నాను. కాబట్టి నేను ఆ మీరు చెప్పబోతున్న ఆన్సర్ కి ఆపోజిట్ గా Yeah, అగైనెస్ట్ గా నా డిస్కషన్ ఉంటుంది. తప్పకుండా. డిస్కషన్స్ ఏ కదా అంతా కూడా Yeah. మెయిన్, ఎందుకంటే అందుకనే టాపిక్ లో ఇదివరకు మనకి పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అని ఏర్పడ్డాయి. పూర్వ అవును. మీమాంస జైమిని మహర్షి చెప్పిన దానికి సమాధానంగా వ్యాసముని ఉత్తరపక్షం, అదే ఉత్తర మీమాంస కింద చేశారు. దాన్ని వేదాంతం కూడా అంటుంటాం మనం. సో అలా జరిగింది. సో అట్లనే ప్రతి దానిలోనే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు ఆ, అవును. ఒక చోటుకి వెళ్ళినప్పుడు రాజు దగ్గర ఆయన డిస్కషన్ చేస్తాడు అక్కడ పండితులతో. సో ఉమ్. పూర్వపక్షం ఉత్తరపక్షం సేమ్ మన దగ్గర ఎప్పుడు అంతే. అంటే ఒక విషయాన్ని మాట్లాడినప్పుడు దానికి అది తప్పు అనిపిస్తే దాని ఖండన మండనాలు చేయటం అనేది జరుగుతుంది అనమాట. సో దెర్ ఫోర్ అది మన లక్షణం. సో దెర్ ఫోర్ మీరు పూర్వపక్షం తీసుకున్నారు కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం చెప్పే బాధ్యత నేను తీసుకుంటా కాబట్టి మనం ప్రొసీడ్ అవుదాం. యా. అయితే న్యాయదర్శిలో చెప్పినట్టు అవి విత వితన్నవాదము జల్పము అవ్వకుండా నేర్చుకోవడానికి వీలుగా ఉండాలి ఎస్, డిస్కషన్ ఎస్, అంటారు. ఎస్, ఎస్. దట్స్ కరెక్ట్. సో అయితే యాక్చువల్ టాపిక్ లోకి వస్తే, టాపిక్ పేరు ఏంటంటే ద టాపిక్ ఒక టైటిల్ ఉండాలి కాబట్టి ఆ టాపిక్ టైటిల్ నేనేమనుకుంటున్నాను అంటే వేద సాంస్క్రిట్ కి ఆ, లిపి ఉన్నదా లేదా అనేది ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న ఒక క్వశ్చన్ అందరికి. వేదానికి లిపి ఉన్నదా లేదా? పూర్వపక్షంగా లిపి లేదు అని నేను, మీరు అది దానికి ఆపోజిట్ అయింది అంటే ఉన్నది అని మీరు తీసుకుంటున్నారు పక్షము. అంటే అందరికి అర్థమవడం కోసం నేను క్లారిటీ ఇచ్చేస్తున్నాను ముందుగానే. ఆ, దాన్ని అక్కడికి వెళ్ళటానికంటే ముందు కాస్త టాపిక్ అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఆ కాంటెక్స్ట్ నేను ఇచ్చి అప్పుడు డిస్కషన్ తీసుకెళ్తాను. సో రీసెంట్ గా కమల్ హాసన్ ఏదో మూవీ రిలీజ్ లో ఆయన ఏం చెప్పారంటే కర్ణాటక లాంగ్వేజ్ కన్నడ తమిళ్ లాంగ్వేజ్ లోంచి పుట్టింది అన్నట్టుగా ఆయన చెప్పారు. ఓకే. నిజాలు నాకు తెలియదు సార్, కానీ ఆయన చెప్పింది అది. దానివల్ల కొంత యాజిటేషన్ వచ్చింది అక్కడ ఒక రకంగా. ఆ, అది కరెక్ట్ కాదు అనేసి కన్నడ వాళ్ళు బాగా. యా. అవుతున్నారు. సరే, మన టాపిక్ అది కాదనుకోండి, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ తమిళ్లో నేను ఇంకొక కూడా విన్నాను. ప్రభాకర్ శర్మ గారు మనం ఇదివరకు డిస్కస్ చేసినప్పుడు కూడా వచ్చింది ఒకసారి ఈ టాపిక్. అవును. తమిళ్ ఓల్డ్ గా ఉమ్, ఓల్డెస్ట్ అని, ఇండియా మొత్తంలో ఓల్డెస్ట్ అని కొంతమంది, అసలు ప్రపంచంలోనే ఓల్డెస్ట్ అని కొంతమంది, దేవుడు కూడా తమిళే మాట్లాడతాను కొంతమంది చెప్తూ ఉంటారు. సో అవి ఉమ్, ఆ, అది అట్లా నడుస్తుంది. ఉమ్, అయితే నేను దాన్ని వెళ్ళి కొద్దిగా తవ్వాను. నేను యాక్చువల్ గా అంటే ఏమిటి ఇది అని చూస్తే నా నోట్స్ నేను చూస్తున్నది ఏంటంటే సార్, ప్రపంచంలో ఆ సుమేరియన్ క్యూనిఫామ్ ఉమ్, 3200 బీసీ బిఫోర్ ఉమ్, క్రైస్ట్ ఉమ్. ప్రపంచంలో మొట్టమొదటి లిపి అని చెప్తుంటారు అందరూ. యా, ఇప్పుడున్న వాళ్ళు లింగ్విస్టులు చెప్పేది అది. ఆ, అట్లానే ఈజిప్టియన్ హైరోగ్లిప్స్, అది కూడా ఈజిప్ట్ లో వాడిన ఒక లిపి అని చెప్తుంటారు. ఓకే. అట్లానే మన ఇండియాలోకి వచ్చేసరికల్లా తమిళం గురించి తమిళియన్సే చెప్తారు, కానీ బయట ఇంటర్నేషనల్ గా మాట్లాడేది ఇండస్ లిపి గురించి చెప్తుంటారు. అది సంస్కృతానికి సంబంధం లేదు, కానీ చదవలేరు, కానీ అది ఒక లిపి, మొత్తం కాని లిపి. ఒక సంస్క్రిప్చువల్స్ ఉన్నాయి అందులో అని చెప్తుంటారు.
సో ఇలాగ చెప్తూ వచ్చి ఇండియాలోకి వచ్చేసరికల్లా చాలా పాపులర్ అయింది, అందరికి తెలిసింది. ఇంటర్నేషనల్ గా రికగ్నిషన్ ఉన్నది బ్రాహ్మీ లిపి అంటుంటారు. ఉమ్, అది 3వ శతాబ్దంలో అశోకుని శాసనాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఉమ్, క్రీస్తు పూర్వం 250 ఆ టైం ఫ్రేమ్ లో అది. ఉమ్, దాంతో గ్రంథాలు రాశారు, శాసనాలు రాశారు, అవన్నీ కూడా రాశారు అవి. ఉమ్, దానిలో మళ్ళీ ఆ, అది ప్రాకృతం అని, దానిలో సంస్కృతం అంటే రిఫైన్ చేయబడిన బ్రాహ్మీ లిపి సంస్కృతం అని, ఉమ్, ఇలా రకాలుగా అంటాము. దాని తర్వాత దానికి ఒక ఆ, అక్షరమాల, ఉమ్, ఒక ఆల్ఫాబెట్ ఆర్డర్ రావటము. ఉమ్, స్వరాలతో దాన్ని మళ్ళీ స్వరాలతో మిగతా వాటికి కొన్ని లాంగ్వేజ్ల్లో స్వరానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అక్షరానికి స్వరానికి రెండింటికి ఇంపార్టెన్స్ చెప్తుంది బ్రాహ్మీ లిపి అనేది. ఉమ్, అలా చెప్తూ చెప్తూ ఇక రకరకాల లాంగ్వేజ్లు దానిలోంచి నాగరి, గుప్తా, ఉమ్, శారద, ఉమ్, తమిళ, ఉమ్, కన్నడ, తెలుగు ఇలాంటి లిపులన్నీ దానిలోంచి వచ్చాయని ఉమ్, ఇలా చెప్తూ వస్తున్నారు. ఉమ్, నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా. ఉమ్, ఉమ్, సో ఇది సార్ కాంటెక్స్ట్. ఉమ్. ఇప్పుడు దీన్ని తీసుకొని నేను పూర్వపక్షం తీసుకుంటాను. అంటే ఏంటంటే స- సంస్కృతానికి లిపి లేదు అని ఆ స్టాండ్ తీసుకుంటాను నేను. ఓకే. మీరు మీరు ఆపోజిట్ స్టాండ్ తీసుకుంటారు. ముందు నేను ఈ స్టాండ్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక ప్రపోజల్ పెడతాను సార్. అది కాదు అంటాను ఫస్ట్. ఓకే. సో అందరికీ తెలిసిందే ఇప్పుడు నేను చెప్పేది. ముఖ్యంగా మీరు కూడా చాలాసార్లు చెప్పారు. చాగంటి కోటేశ్వరరావు గారు అనేక సార్లు చెప్పారు ఈ విషయాన్ని, పుస్తకాల నిండా రాసి ఉంటుంది. అదేంటంటే వేదాలు శృతిగా కొనసాగాయి. ఉమ్. అంటే వేదాలు రాయబడలేదు ముందులో. అది నేను చెప్పలేదు. అంటే వేదాలు శృతి అని చెప్పారు కదా ఋతులు అంటారు వాటిని, ఆ, కానీ రాయబడలేదని నేను చెప్పలేదు. శృతి అంటారు. ఉమ్. అది ఒకటి తీసుకుందాం శృతి. మొట్టమొదటి వేదాలు ఇచ్చినప్పుడు అవి శృతులుగానే వచ్చాయి. అంటే వినే పద్ధతి ప్రకారంగా వచ్చింది. ఎందుకంటే నలుగురు ఋషులకి పరమాత్ముడు ఇచ్చాడు. ఉమ్, వాళ్ళ మనసుల్లో వాటిని ప్రకాశింపజేశాడు కాబట్టి ఉమ్, వాటిని మనము తర్వాత వారి ద్వారా వినటం జరిగింది కాబట్టి శృతుల కింద పేరు వచ్చింది. ఓకే. అంటే దానికి శృతి అనటం వల్ల మేజర్ గా ఏర్పడే అజంప్షన్ ఏంటంటే శృతి మా శృతి శృతి అంటే శృతి మాత్రమే అన్నట్టుగా ఉమ్, ఉమ్, అనిపిస్తుంది యా, అందరికి. యా, యా. దానివల్ల లిపి లేదు అని అనిపిస్తుంది. ఉమ్, కాబట్టి దానికి లిపి లేదు అన్నాను నేను. ఓకే. అది అది కాదు, లిపి లేదు అనేది కరెక్ట్ కాదు, శృతి మటుకు ఉంది అని చెప్తున్నాను మీరు. యా. నేను 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 లిపి ఉందని చెప్తున్నాను, శృతి ఉందని చెప్తున్నాను. ఉమ్. ఉమ్, మరి అలాంటప్పుడు ఉమ్, మరి ఈ బయట చూసే శాసనాలు కానీ, బయట మనం ఎక్కడ చూసినా ఉమ్, ఉమ్, పుస్తకాల్లో కానీ, లేకపోతే ఇప్పుడున్న ఉమ్, పాత లిటరేచర్ కానీ, పాత ఉమ్, శాసనాలు ఆర్ ఉమ్, రిటర్న్ గా ఎక్కడ చూసినా కానీ మనము ఉమ్, ఈ ఈ బ్రాహ్మి అని, నాగరి అని, దాని తర్వాత ఇప్పుడు చెప్పే ఆ, ఇప్పుడు సాంస్క్రిట్ వాడుకునే దేవనాగరి ఆర్ ఉమ్, నాగరి, ఉమ్, ఆ లిపిలోనే స్క్రిప్ట్లు ఆ, ఆ, అవన్నీ కనపడుతుంటాయి కాబట్టి బయట. ఉమ్. మరి అదేనా మీరు చెప్పే లిపి కూడా సాంస్క్రిట్ లో, ఆర్ ఒరిజినల్ సాంస్క్రిట్ ఉన్న లిపి అదేనా మరి? ఇప్పుడు విషయం ఏంటంటే మీరు చెప్తున్నట్టుగా దేవనాగరి లిపో బ్రాహ్మీ లిపో ఏదన్నా కానీ ఒక లిపి అయితే మీకు కనిపిస్తోంది అంటున్నారు మీరు బయటికి. ఉమ్, అదేనా ఇది, ఇదేనా అది అంటే ఇప్పుడు హిందీ హిందీ అక్షరాలు రాస్తాం కదండి. ఉమ్. అవన్నీ కూడా ఇప్పుడు మనం దేవనాగరి అనాలో మరిగా సంస్కృతం అనాలో మీరే తెలుసుకోవాలి. అంటే అందరు దేవనాగరి అంటుంటారు సార్. ఆ, నేను చిన్నప్పుడు హిందీ చదువుకున్నాను, దాన్ని కాబట్టి సరే. హిందీకి లిపి లేదు. ఉమ్, హిందీకి లిపి లేదు. ఉమ్, ఉన్న లిపి సంస్కృతందే అది. ఉమ్, సో దెర్ ఫోర్ దెర్ ఇస్ నో క్వశ్చన్స్ అబౌట్ ఇది, అందరికీ తెలిసిన విషయం ఇది. సో దెర్ ఫోర్ అది ఒక పాయింట్. కానీ ఉమ్, అది కాదు కదా ఇంపార్టెంట్. ఉమ్, మీరు అసలు సంస్కృతం ఇప్పుడు వేదాలు వచ్చి 196 కోట్ల చిల్లర సంవత్సరాలు అయినాయి అని మనం చెప్పుకుంటాం. ఉమ్, ఓకే, సో బాగుందండి, మీరు అది చెప్తున్నారు. ఇది అంత బుస్కి అని చెప్పి నాస్తికులు అంటారు. ఇక తమిళియన్స్ అయితే అసలు నాస్తికులు కూడా బుస్కి అంటారు. వీళ్ళు ఎంతసేపు మాదే అంటారు. ఇదంతా ఈ కామన్ ఫ్యాక్టర్ ఎక్కడ అవుతుందని చెప్తా చూడండి సింపుల్గా. ఇప్పుడు లెట్స్ సే దట్ మన భారతదేశాన్ని పరిపాలించిన విదేశీయులంతా వచ్చి డామినేట్ చేసి ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న పండితుల్ని వాళ్ళని అణిచేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాధికారం చేసి వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే
అసలు మానవులు ఎదిగే 5,000 సంవత్సరాలు అయింది అన్నట్టుగా ఏదో చెప్పడము. దాంతో దేర్ఫోర్ ఇది ఇంతకంటే ఓల్డ్ కాదు, అది అంతకంటే ఓల్డ్ కాదు, ఎట్లా కాదు ఇట్లా కాదు అని ఏవో చెప్పారు. సో ఉమ్, ఆ బేసిస్ మీద ఇప్పుడు ప్రతి ఒక్కడు మాట్లాడేస్తుంటాడు. ఉమ్, ఎందుకంటే అది తప్పది, కానీ వాళ్ళు ఈ బేసిస్ మీద మాట్లాడతారు వాళ్ళు. అసలు మానవుడు బుర్ర ఇది 10,000 సంవత్సరాలు కూడా అవ్వలేదు అన్నారు ఫస్ట్. తర్వాత ఇప్పుడు ఒక ఒక కట్టడము ఆఫ్రికాలో దొరికింది. అదేంటంటే ఒక ఎక్సలెంట్ చెక్కతో కట్టింది అనమాట, నీళ్ళలో మునిగిపోయింది. ఇప్పటిదాకా పాడవలేదు. నేను ఒక ఉమ్, వీడియో చేసి చూపించాను. సో ఉమ్, దానిలో వాళ్ళు ఏమన్నారంటే ఇది 2.5 లక్షల సంవత్సరాల క్రితంది. అప్పటికి మానవుడికి అంత బ్రెయిన్ వచ్చింది అంటే మేము నమ్మలేకపోతున్నాము. దెర్ఫోర్ మానవుడికి అప్పటికే బ్రెయిన్ వచ్చి ఉండాలి అని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. ఉమ్, సో అలా వెనక్కి వెనక్కి వెళ్తారు, ఇక వెళ్తూనే ఉంటారు వాళ్ళు. ఎప్పుడో ఒకప్పుడు ఇంకోటి బయటపడుతుంది. ఉమ్. వాళ్ళకి ఏంటంటే మాకు కనిపించింది ఇది కాబట్టి మేము ఇది చెప్తున్నాం అంటున్నారు. వాళ్ళకి సత్యం తెలియదు. సో ఇప్పుడు మీరు చెప్పేదానికి లెటస్ గో బ్యాక్ టు, ఇప్పుడు సంస్కృతానికి లిప్ ఉందా లేదా అంటే నేను చాలా సింపుల్ విషయం చెప్తాను. వేదాలు చక్కగా స్క్రిప్ట్ చేయబడ్డాయి కూడా తర్వాత కాలంలో. ఓకే, ఎప్పుడు ఫస్ట్ ఆది 196 కోట్ల సంవత్సరాల కంటే తర్వాత మళ్ళీ లిపి చేయబడ్డాయి. అవి పరంపరగా వచ్చినాయి, మళ్ళీ వాటిని రిపీట్గా చేసుకుంటూ పోయారు కూడా. అయితే ఉమ్. దానికి ఎవిడెన్స్ నేను ఇస్తాను. సో ఇప్పుడు ఏంటంటే వ్యాస మహర్షి మహాభారతాన్ని రాశాడన్నారా చెప్పాడన్నారా అండి? రాశాడు అని అందరూ గణేష్ వచ్చి ఈయన చెప్తుంటే ఆయన రాశాడు అని చెప్తుంటారు కదా బయట. చెప్తూనే ఉంటారు కదా. ఉమ్, ఇప్పుడు గణపతి వచ్చి రాశాడని చెప్తారు. సో ఉమ్, రాశాడనే పదం, రాశాడనే మాట్లాడతారు కానీ చెప్పాడనే పదం ఎక్కడ ఎక్కడ చెప్పలేదు. ఉమ్, రామాయణం కూడా వాల్మీకి రాశాడనే అంటారు కానీ వాల్మీకి చెప్పాడు అని అనరు. ఉమ్, సో ఇప్పుడు సరే, ఆ రెండు పక్కన పెడదాం. మనకు సాలిడ్ ఎవిడెన్స్ అయితే కావాలి కదా. ఉమ్. సాలిడ్ ఎవిడెన్స్ నేను ఇస్తాను. అయితే సార్ మీరు ముందుకెళ్ళడానికి ముందు ఇంకొక క్వశ్చన్ సార్ నాకు ఉమ్, దీనికి సంబంధించింది. ఉమ్, లిపి అనే సాంస్క్రిట్ పదమా లేకపోతే సాంస్క్రిట్ పదం కాదా లిపి అనేది? ఎందుకంటే ఉమ్, లిపి అనేది నేను రీసెర్చ్ చేసినప్పుడు బయటపడింది ఏంటంటే లిపి అనే వర్డ్, ఉమ్, ఆ ఆ పదము ఉమ్, అసలు సాంస్క్రిట్ లోనే లేదు, సాంస్క్రిట్ లోంచి అనేది అని చెప్తున్నారు. ఉమ్. అంటే లిపి అని లేకపోతే ఇంకొకటి ఏదైనా అనేవాళ్ళ వాళ్ళు? చెప్తారు, అది అన్నీ చెప్పుకొస్తాయి. ఉమ్, ఓకే. ఉమ్, ఇప్పుడు సి లిపి అనే పదం పక్కన పెడతాం. స్క్రిప్ట్ అని కదా ఇంగ్లీష్లో మీరు అనేది, ఉమ్, అంతే కదా. అవునండి. ఉమ్, సో ఐ హ్యావ్ టు గివ్ సమ్ బ్యాక్గ్రౌండ్. మీ అందరికీ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇస్తే కానీ అందరికి అర్థం కాదు. అసలు సంస్కృతం అనేది ఒరిజినల్గా వచ్చింది, దానికి లిపి ఉండింది అనడానికి మీకు ఆధారం చూపించిన తర్వాతనే మనం కంక్లూజన్కి వస్తాం కదా. సో ఉమ్, ఆధారం చూపించకంటే ముందర కొంత డిస్కషన్ చేస్తాం. మీరు ఇంకా ఇప్పుడు ఒకటి చెప్పండి, మీ లెక్క ప్రకారం మురళి గారు. ఉమ్. అంటే ఇప్పుడు వరల్డ్లో పెద్ద సైంటిస్టులు అనుకునే వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వేదాలు ఎంత పురాతనమైనవి? కొంతమంది 5,000 కొంతమంది 10,000 అని. హ్మ్. నేను అంతకంటే ఓల్డ్ కింద వినలేదు సార్. 5,000 నుంచి 10,000 మాక్సిమం. 5,000 నుంచి 10,000 దాకా అని మీరు విన్నారు. సరే, ఎవరు ఏమనుకున్నా కానీ మాక్సిమం అయితే 10,000. ఎందుకంటే పతంజలి పాణిని వీళ్ళందరూ ఆ, నీ గురించి వ్యాసుడు రిఫర్ చేశాడు కాబట్టి కొన్ని పాయింట్లు ఆయనకంటే వీళ్ళు ఓల్డ్ అనుకుంటే, వ్యాసుడు అని ఆయన 5,000 సంవత్సరాలు అనుకుంటే ముందు 2,000 3,000 అనుకుంటే 7,000 8,000 నుంచి 10,000 ఇలాగా ఉంది సార్ ఇలా జనరల్ గా. మనము ఇప్పుడున్న వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి, అంటే వాళ్ళంటే ఎవడో ఒకటి చెప్తున్నాడు. సో ఉమ్, ఎవడో ఇక మాకు అన్నీ తెలుసు అనుకునేవాడు చెప్పేవాడు ఎవడో ఉంటాడు కదా వాడు. సో ఉమ్, వాడు ఆ నాస్తికులు తర్వాత ఇప్పుడు ఏమాత్రం తెలియకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఉమ్, ఎందుకంటే గూగుల్ చేసుకొని వేదాలు ఇంత వరల్డ్ ఇంతకంటే కాదు, ఇగో రాసి ఉంది ఇక్కడ చూడండి అంటాడు. ఆ ఉమ్, రాసిన వాడు ఎవడు, ఎందుకు రాశాడు, ఇవన్నీ పట్టించుకోరు. ఫస్ట్ చెప్పేస్తారు. సో ఉమ్. లెటెస్ట్ సే వేదాలు మీరు అనుకున్నట్టు ఇప్పుడు తమిళ లిపి అన్నది ఎంత పురాతనమైంది? ఈ లిపి ఎగ్జాక్ట్ గా నేను వెతికినప్పుడు నాకు ఎగ్జాక్ట్ డేట్ లో తెలియదు సార్. కొంతమంది మ్యానిపులేటెడ్ డాక్యుమెంట్స్ కొన్ని కనపడ్డాయి కానీ నాకైతే ఎవిడెన్స్ క్లియర్ లేదు. యా. ఇప్పుడు మీరు ఇచ్చింది సుమేరియన్ లాంగ్వేజ్ ఏదో చెప్పారు కదా మీరు. టెక్స్ట్ బుక్ లో చదువుకున్నాం కూడా ఆ, సుమేరియన్ గురించి ఉమ్. వీటి గురించి అయితే మనకి. 3,200 సంవత్సరాల పూర్వమో ఏదో చెప్తారు. అవును, అవునా? త్రీ అవును. 3,200 బీసీయా లేకపోతే 3,200 ఇప్పటి బ్యాక్ ఎట్లా? బీసీ బీసీ 3,000. కాబట్టి కామన్ ఎరా కంటే ముందర కాబట్టి. సో మొత్తానికి ఇక్కడి నుంచి బ్యాక్ వెళ్తే 5,000 సంవత్సరాల క్రితంది, అంతే కదా. సో తమిళ్ కూడా వాళ్ళు 2,000 3,000 చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు, అంతేనా. సో ఇది అనమాట. సో ఇండస్ అయితే 2006 అన్నాడు. ఏమండి?
ఇండస్ అయితే 2600 ఆ, బీసీఈ. మీరు 2600 బీసీ అంటే 5000, 4600 ఇయర్స్ బ్యాక్ మనకి ఇక్కడి నుంచి, అంతే కదా మీరు చెప్పేది. సో ఇది మనకి తెలిసింది విషయం. అదే 3000 క్రీస్తు పుట్టి 2000 ఏళ్ళైంది కాబట్టి 2000 కలిపితే రఫ్లీ 5000 నుంచి 6000 ఏదైతే ఇప్పుడు ఉమ్, ఇప్పుడు చిన్నప్పుడు మీరు అక్షరాలు నేర్చుకున్నారు, ఏబిసిలు నేర్చుకున్నారు, ఇంగ్లీష్లో, తెలుగులో ఆ ఈలు నేర్చుకున్నారు. ఉమ్, అట్లానే హిందీ అన్నప్పుడు ఆ సంస్కృతం, అది దేవనాగరి లిపి ఏదైతే ఉందో అది కూడా నేర్చుకున్నారు, రాయటం నేర్చుకున్నారు. అవును. సో ఇప్పుడు ఇంగ్లీష్ అక్షరాలు అమెరికాలో లెటర్స్ కొన్ని చూస్తే విచిత్రంగా ఉంటాయి. ఉమ్, ఇప్పుడు మనము ఇండియాలో 4 అన్నది ఎట్లా రాస్తామో మనకు తెలుసు, 4 అన్నది. ఉమ్, సో ఇక్కడ అమెరికాలో ఎట్లా రాస్తారో మీకు తెలుసు. ఉమ్, సో డిఫరెంట్గా రాస్తూ ఉంటాం. ఉమ్, సో అదేంటంటే కొద్దిగా మారుతూ ఉంటాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ లోకల్గా వాళ్ళు అట్లా స్టాండర్డైజ్ చేసుకుంటారు. ఉమ్, సో అట్లనే వేదం కూడా, వేదం లాంగ్వేజ్ ఫస్ట్లో రాసినప్పుడు ఎలా ఉండింది, దానికంటే తర్వాత తర్వాత రాని కాలంలో మార్పులు చేర్పులు ఒక్కొక్క చోట ప్రాంతం వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా రాసుకున్నారు. ఉమ్. మార్పులు చేర్పులు జరిగిన సత్యం అది. అలా అవైతే అది అవైతే ఫైనల్గా వచ్చిందే ఇప్పుడు దేవనాగరి లిపి ఇప్పుడు ఉమ్, ఇప్పుడు ఉన్నది. ఉమ్. అది మనం అర్థం చేసుకోవాల్సింది. సో దేవనాగరి లిపి అనేది సాంస్క్రిట్, ఇది హిందీది కాదు. హిందీ కాదు, హిందీ అందరూ ఒప్పుకున్నదే అది. ఉమ్, హిందీకి లేదు లిపి. ఉమ్, హిందీ అనేది బేసికలీ సంస్కృతం నుంచి వచ్చిందే. ఉమ్. ఇప్పుడు సంస్కృతంలో మాట్లాడే మాటలే భాషని ఇక్కడ హిందీలో తీసుకొని మారిపోయింది. అదే పలచబడిన ఆ, లాంగ్వేజ్. ఆ, ఉమ్. ఇప్పుడు మనకి ఈ తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ టీవీ ఛానల్స్ ఏర్పడిన తర్వాత దానిలో ప్రత్యేకించి మా తెలంగాణ మేము మాట్లాడుకుంటాం అని చెప్పి న్యూస్ రీడర్ కూడా ఆ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. అవునా? ఆ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే అసలు తెలుగు కాదనిపిస్తుంది మనకి, ఎందుకంటే మనం వినని లాంగ్వేజ్ అది ఉంటుందని. అది వాళ్ళ లోకల్ లాంగ్వేజ్, వాళ్ళు మేము ఇట్లా మాట్లాడుకుంటాం అని చెప్తారు. సో తప్పే ఉంది, అది వాళ్ళు మాట్లాడుకుంటారు, అది వినిపిస్తారు వాళ్ళు. సో మనం విని వాటిని మనం నేర్చుకుంటూ ఉంటాం అనమాట. మనం ఓహో ఈ పదానికి ఇదా అర్థము అని అనుకుంటాము. అవునా కదా? సో ఆ పదం ఎక్కడి నుంచి ఇప్పుడు తెలంగాణ అన్నదే యాక్చువల్గా తెలుగు ఆంగణము. మీరు ఇక్కడ ఆ, హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ బస్ స్టేషన్ నుంచి ఒక ఒక 35-40 కిలోమీటర్ల దూరం వెళ్తే కీసరా అని ఒక ప్లేస్ ఉంది. అవును. అక్కడ కీసరలో అంతా మనకి రాముడు స్థాపించిన శివలింగం ఉందని చెప్పుకుంటారు వాళ్ళు. ఉమ్, సో పెద్ద శివలింగం ఉంది అది. అక్కడ అనేక శివలింగాలు ఆ కొండ మీద ఉంటాయి. ఉమ్, సో అక్కడ ఒక తవ్వకాల్లో బయటపడింది ఏంటంటే, ఒక రాజు శాసనం చెక్కించాడు. ఇది నేను రాస్తున్నాను, అది ఏవో రాశాడు, ఇది తెలుగు అని చెప్పి రాసుకొచ్చాడు. సో ఆయన ఏ కాలం నాటి వాడు చూస్తే కనుక మనము చాలా పురాతన కాలం నుంచి తెలుస్తుంది అనమాట. సో ఉమ్, ఆయన ఇది తెలంగాణ, ఇప్పుడు తెలుగు ఆంగణం ఇది అని చెప్పి రాసి ఉంటాడు. సో అందుకే తెలంగాణ అయిపోయింది ఉమ్, ఆ పదం. మీకు అర్థమైంది, ఉమ్, తెలుగు ఆంగణము ఉమ్, తెలంగాణ అంటే ఏంటి, అక్కడ తెలుగు బాగా వర్ధిల్లింది అని అర్థం అవుతుంది. ఉమ్. సో ఒరిజినల్. ఆ, ఉమ్, సో దానికంటే పూర్వం తెలుగు ఆంధ్ర, ఇప్పుడున్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి మొన్ననే ఒక శాసనం బయటపడింది. ఉమ్, సో బయటపడి వాళ్ళు కంపేర్ చేశారు కీసర్తో, ఉమ్, చేసి దానికంటే పురాతనమైంది ఇదని తేల్చారు. ఉమ్, సరే బాగుంది, మొత్తానికి ఏదైతే ఉంది తెలుగు ఎప్పటి నుంచో ఉంది విషయం అది. ఉమ్, బాగుందండి, ఇదంతా బాగుంది. అయితే నేనేమంటున్నానంటే ఇలా మనకి ఒక్కొక్క చోట జరుగుతుంది. నేను ఆ, గుంటూరు డిస్ట్రిక్ట్ చేబ్రోల్లో నేను గుళ్ళ మీద అక్కడ తెలుగులో శాసనాలు రాసుంటాయి. ఉమ్, ఎవడరా ఇది రాసింది, తెలుగు రాదా వీడికి అనుకున్నాను నేను. ఉమ్. అంటే వాళ్ళు అపభ్రంశమైన అక్షరాలు ఉంటాయన్నమాట. ఇప్పుడున్న తెలుగులా ఇంకా ఉండవు, ఇంకా టింకర్ గా ఉండటం. అది ఎక్కువ రకంగా ఉంటుందన్నమాట. అది అది తెలుగు అని స్పష్టంగా తెలుస్తూనే తెలవదు అనమాట అది. అంటే అక్షరాలు వేరుగా ఉంటాయని ఆ, మీరు ఇప్పుడు మీరు సపోజ్ కర్ణాటకకి వెళ్ళారు అనుకోండి, కొన్ని అక్షరాలు రైల్వే స్టేషన్ మీద రాస్తున్నవి తెలుగులానే ఉంటాయి. అవును. సున్నాలు తిట్టి ఉంటాయి అన్ని. అది అదనమాట. సో అట్లా ఉంటాయి అనమాట. సో అప్పట్లో అది తర్వాత మారుతూ వచ్చింది, పండితులు వాటిని మార్పులు చెప్పి సులభంగా చేసి పెడుతూ వస్తూ ఉంటారు, అది వచ్చింది అంతే బస్. ఉమ్, సరే ఇదంతా ఒక ఉపోద్ఘాతం. సరే ఉమ్. ఇప్పుడు నేను కొంత మీకు చూపించాలి, నేను చూపిస్తాను, దాని ప్రకారము మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించే ముందర ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీకు ఒక వస్తువు యొక్క నిర్మాణం కొత్తది జరిగింది అనుకుంది, ఉమ్, కొత్తగా ఒక నిర్మాణం జరిగింది. అప్పుడు ఆ వస్తువుకి పేరు పెట్టాలి.
ఇంతకుముందు లేదా వస్తువు. ఉమ్, లేని వస్తువుకు పేరు పెట్టాలంటే ఏం చేస్తారు? ఏదో ఒక పేరు సృష్టిస్తారు. ఉమ్, సృష్టి జరుగుతుంది ఆ పేరు. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ రాకెట్ ఉంది. ఉమ్. అది ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఒక్కసారి గూగుల్ చేసి చెప్తారా? రాకెట్ వర్డ్, హౌ డిడ్ ఇట్ ఎవాల్వ్? ఆ, చూస్తాను. చూడండి. ROCKET. It comes from Italian "rosetta", meaning bobbin or little spindle, given due to the similarity in shape to the bobbin or spoon used to hold the thread from the spinning wheel. అవును, అది. కానీ రాకెట్, ROCKET, మనం ఇప్పుడు వాడే పైకి వెళ్ళే రాకెట్ ఉంది కదా, అది Ah, దానికి. ah, సో అక్కడి నుంచి తీశారు ఆ పదం. hmm, రాకెట్ లేదు ఇదివరకు. hmm. మీకు వెరీ దాని క్లియర్. షేపుని బట్టి ఆ పేరు పెట్టారు దానికి. అంతే. అంటే ఏమిటంటే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు అదే కదా, ఒక సైంటిస్ట్ ఫ్రమ్ కాలిఫోర్నియా ఆయన చెప్పాడు, Hmm, మేము ఫిజిక్స్ లో ఇంతకంటే మేము ఎదగలేము అన్నాడు. ఎందుకు అంటే భాష లేదన్నాడు. hmm, కొత్త వాటిని కనిపెడితే వాటికి భాష లేదు. hmm, సో క్వాంటా అని ఒక పేరు పెట్టారు. సో hmm, అది క్వాంటిటీ నుంచి వచ్చింది అనమాట. సో hmm, క్వాంటా అని పేరు పెట్టారు. అట్లనే కొన్ని కొన్ని పదాలు కొత్త కొత్త సృష్టించారు. hmm, లేవు ఇది వరకు. లేని పదం సృష్టి ఇప్పుడు జరగాలంటే ఏదో ఉన్న దానిలోంచి తీసి పెట్టాలి మీరు. hmm, లేకపోతే అంటే ఒక పదం ఉంది అంటే దానికి ఇప్పుడు 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 మనం రాకెట్ అని వాడుతున్నాం అంటే రాకెట్ మనకు తెలుసు, రాకెట్ అందరికీ తెలుసు రాకెట్ అని. hmm, కానీ గో బ్యాక్ 1000 years రాకెట్ అన్నది ఎవరికి తెలియదు. hmm. బస్ అన్న వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా అండి మీకు? తెలుసు. నేను చూపిస్తాను అన్ని. నేను ఇట్లా నేను ఎందుకు చెప్తున్నా అంటే పదం రావాలి అంటే ఎక్కడో ఒక చోట ఉండాలి కదా. ఉన్నదాన్ని కొత్త పదం సృష్టి జరిగింది అంటే ఇదివరకు లేదు అని అర్థం. Hmm, ఉంది అంటే ఉంది అని అర్థం. hmm, ఇప్పుడు నేను ఒక స్టూడెంట్, నీ బస్ అనేది నీకు తెలుసు అంటే తెలుసు అంటాడు. బస్ అంటే ఏంటని చెప్తాడు. hmm, రాకెట్ అంటే ఏంటి చెప్తాడు. hmm, కార్ అంటే ఏంటి చెప్తాడు. hmm. అలా అంటే చెప్తాడంటే వాడు తెలుసు కాబట్టి, ఇప్పుడు చూస్తున్నాడు కాబట్టి. Oh, కానీ ఒక 1000 సంవత్సరాల క్రితం వెళ్ళాం అనుకోండి, వాళ్ళకి తెలియవు ఇవన్నీ. hmm. పదాలు లేవు అప్పుడు. పదం ఉంది అంటే అది ఉంది అన్నారు. ఇది ఇంపార్టెంట్ అండి. Okay. ఒక పదం ఉంది అంటే అది ఉంది అని అర్థం. Hmm. ఇప్పుడు లెట్స్ గో టు దిస్. స్క్రీన్ కనిపిస్తోందండి మురళి గారు? Yeah, కనిపిస్తుంది. సో ఇక్కడ వేర్ డస్ ద వర్డ్ స్క్రిప్ట్ కమ్ ఫ్రమ్? ఓకే, ద ఎర్లియస్ట్ షోన్ యూజ్ ఆఫ్ ద వర్డ్ స్క్రిప్ట్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ 1150-1500 Hmm. కామన్ ఎరా. Hmm. అంటే మనకి నన్నయ్య భట్టారకుడు 1000వ సంవత్సరంలో ఆల్రెడీ తెలుగులోను సంస్కృతంలోను కలిపి మన మహాభారతం రాసేసాడు. Hmm. అంటే మన దగ్గర ఆ స్క్రిప్ట్ అప్పటికే ఉంది. వీళ్ళకి స్క్రిప్ట్ అన్న వర్డే అప్పుడు వచ్చింది వీళ్ళకి. Hmm. మీకు అర్థమైందా? స్క్రిప్ట్ అన్న వర్డ్. తర్వాత ఇక్కడ చూడండి, ఇంకోటి ఏంటంటే ద వేర్ డస్ ద నౌన్ రైట్ కమ్ ఫ్రమ్? రాయటము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా దాదాపు అదే పీరియడ్. Hmm. అంతకుముందు రాయటం లేదు వాళ్ళకి. Hmm. వాళ్ళకి లేదు కాబట్టి ప్రపంచం అంతా లేదని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు, డంకు కొట్టారు. అదే సార్ విచిత్రమైన విషయం అది. అది. సో ఇప్పుడు చూడండి ఇంకొకటి. సో మీకు ఇప్పుడు అర్థమైందా? రైట్ అనేది రాయడం మొదలుపెట్టింది దగ్గర నుంచి రైట్ అన్న వర్డ్ వచ్చింది. మీకు ఆ రైట్ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా అండి మురళి గారు? దాని ఎటిమాలజీ ఇట్లా రాస్తాం కదా, రిస్ట్ నుంచి వచ్చింది కాబట్టి రైట్ అయింది. వావ్. వాళ్ళే ఎటిమాలజీలో ఇస్తారు. ఇది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ నుంచి నేను తీసి పెడుతున్నాను, నేను నా సొంతది కాదు ఇది. సో లెట్ గో అహెడ్ అగైన్. ఓకే, ఎందుకు చెప్తున్నా మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ద ఎర్లియస్ట్ నోన్ వర్డ్ డ్రైవర్ అనే వర్డ్. డ్రైవర్ ఈజ్ బిట్వీన్ 1150 and 1500, మళ్ళీ అది కూడా. ఓకే, ఇప్పుడు ద ఓఈడిస్ ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఫర్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనమాట ఇది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఓఈడి అంటే. ఎవిడెన్స్ ఫర్ ద డ్రైవర్ ఈజ్ ఫ్రమ్ అరౌండ్ 1390. 1190 తర్వాతనే వాళ్ళకి డ్రైవర్ అనే పదం ఉంది. సో డ్రైవర్ అనే పదం ఉందంటే హీఈస్ డ్రైవింగ్ సంథింగ్. ఆ డ్రైవింగ్ ఒక వెహికల్ ఉండాలి, తప్పదు. సో అదనమాట. సో అలానే ఇక్కడ డ్రైవ్ అన్న పదం ఎక్కడ వచ్చిందంటే మిడ్ 1600s. The earliest known use of the noun drive is in the mid 1600s. OED's earliest evidence for the drive is from 1662 in the writing of H. Holden. మీకు అర్థమైందండి? సో ఇప్పుడు మీకు ఈ రెండు మీకు అర్థమైంది. సో ఇంకా ఇప్పుడు డిడ్ యూ నో వాళ్ళదే ద అడ్జెక్టివ్ ఓమినిబస్ మే నాట్ హ్యావ్ మచ్ టు డూ విత్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్.
ఉమ్, But the noun omnibus certainly does. It not only means bus, but is also the word English speakers shortened to form bus. ఉమ్, యాక్చువల్గా omnibus యాక్చువల్గా దాన్ని బస్ కింద చేశారు. ఉమ్, తర్వాత the noun omnibus originated in 1820s as a French word for a long horse-drawn vehicles that transported people along the main thoroughfares of Paris. Shortly thereafter, omnibuses and the noun omnibus arrived in the New York. But in Latin, omnibus simply means for all. అంతవరకు ఉమ్, ఫర్ ఆల్ కోసమే, అందరి కోసము అని చెప్పడం. సో ఉమ్, ఎప్పుడైతే లాంగ్ చారియట్ చాలా మందిని ఎక్కించుకెళ్తోందో దాన్ని ఓమ్ని బస్ అనడం మొదలుపెట్టారు. ఉమ్, దాని తర్వాత షార్ట్ ఫామ్ లో బస్ అయింది. బస్ అయింది. అది ఉమ్, సో అవర్ ఉమ్, adjective omnibus which arrived in the mid 1800 seems to hark back to the Latin omnibus, though it may also have been at least partially influenced by English now. An omnibus bill containing numerous provisions, for example, could be linked to a bus loaded with people. ఉమ్, సో ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అసలు భాషలో ఒక పదాలు ఎప్పుడు పుడతాయి, ఉమ్. అది యూసేజ్లో ఉన్నప్పుడు మాత్రమే పుడతాయి. యూసేజ్లో లేకుండా పుట్టవు కదండి. అవునవును సార్, ఖచ్చితంగా. ఇప్పుడు కళ్ళజోడు ఉంది. గుర్తొస్తుంది, పబ్ అనే పదము పబ్లిక్, అందరూ కలిసి కూర్చొని ఒక చోట మాట్లాడుకునే పదం పబ్లిక్ యాక్చువల్ గా. అవును, అది అవును. కాదు పబ్ గా మారిపోయి అది ఇప్పుడు ఆల్కహాల్ ప్లేస్ గా అయిపోయింది యాక్చువల్ గా. అది అది దాని అది వ్యాప్తి అదేంటంటే వృద్ధి చెందింది అనమాట. సో అది కరెక్ట్. సో ఇప్పుడు సో అలా పబ్ అన్న పదం పబ్లిక్, కూర్చుని మాట్లాడుకునే ప్లేస్ నుంచి వచ్చింది పబ్. సో ఉమ్, ఇప్పుడు ఇలా పదాలు వాడుకలోకి వచ్చినాయి అంటే ఆల్రెడీ యూజ్లో ఉండాలి. ఉమ్. యూజ్లో లేని పదాలు వాడుకలోకి రావు. ఇది నిజమా అబద్ధమా? నిజమే, ఎందుకంటే అది నాణాలు పబ్లిక్ లో. అదే ఆ, లేకపోతే ఎవడు వాడతాడు, ఎందుకు వాడతాడు? అవును. నేను ఒక కొత్త పదము ఏదో టప్ అని అన్నాను అనుకోండి, టప్ అంటే ఏమిటిరా అని అడుగుతాడు ఎవడ, టప్ అంటే ఏమిటి అని అడుగుతాడు. ఉమ్, అప్పుడు నేను చెప్పగలగాలి. టప్ అంటే ఒక సొట్టపోయిన గిన్నె అని చెప్పి అనుకోండి, ఓ దీన్ని టప్ అంటారా అంటాడు. అంటే ఉమ్, అవును అంటాడు. ఎక్కడ ఏ డిక్షనరీ ఉందంటే ఎక్కడ లేదు, నేను సృష్టించాను ఇప్పటి నుంచి అన్నాను అనుకోండి. ఉమ్, అప్పటి నుంచి అది కనుక పాపులర్ అయితే పాపులారిటీకి వెళ్తుంది. ఉమ్. సో ఒక పదం ఉంది అంటే దాని యొక్క వస్తువు కానీ, యూసేజ్ కానీ, వర్బ్ కానీ, క్రియ కానీ ఏదో ఒకటి జరగాలి. దాని గుణము. ఉమ్, ఉమ్, ఏదో ఒకటి లేకుండా మీకు లిఖిత పూర్వకంగా రాదు కదా. ఉమ్. మీకు అర్థమైంది. సో అవును. చెప్పడం కూడా వర్డ్స్లోకి రాదు కదా. ఉమ్, ఒకటి లేని ఇమాజినేషన్ ఉండదు ఎక్కడ. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మనకి స్క్రిప్ట్ ఉండిందా, మన వేద భాషకి స్క్రిప్ట్ ఉండిందా? ఉమ్. ఉంది అని నేను ఢంకా బజాయిని చెప్పేస్తున్నాను. ఎప్పటి నుంచి ఉంది? వేదాలు పుట్టిన దగ్గర నుంచి ఉంది. అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది సార్, ఇక్కడ నేను బృహదారణ్యకోపనిషత్తులో చదివినప్పుడు ఒకటి ఒకటి పదము వస్తుంది అక్కడ. ఒకటి చెప్తారు ఏంటంటే, అది పరమాత్ముడు అన్నిటికీ నామము గుణము ఇచ్చాడు. కరెక్ట్, బాగా చెప్పారు, బాగా సో ఆ చెప్పారు. నామము గుణము దాన్ని బేస్ చేసుకుని లిపి తయారు చేయబడిందా? నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తా కదా మీకు. మీకు కాసేపట్లో చెప్పేస్తా. మీరు పూర్వపక్షం, ఉత్తరపక్షం కాదు మీరు. కాదు కానండి, అంటే లెర్నింగే కాబట్టి స్టిల్ ఐ కెన్ జంప్ ఇన్ దిస్ ఎస్ సైడ్. ఎస్ 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 యూ క్యాన్. కాంటెక్చువల్ గా అంటే, సో దట్ అది ఆ ఎంగేజ్మెంట్ సరిగ్గా ఉండాలని సార్ ఇంటెంట్. అట్లా ఇంకా మూడు క్వశ్చన్, నేను ఇంకా పూర్వపక్షమే. యా. దగ్గర సో ఇంకా ఇప్పుడు మూడు ప్రస్తుతం questions. ఏంటంటే ఇప్పుడు ఉమ్, నేను ఇప్పుడు ఒక లిపి ఉంది అంటే రాసేవాడు కానీ రాత కానీ ఉండాలి కదా. ఉమ్, రాత లేని లిపి ఏంటి? అవును. రాత ఉంది అంటే లిపి ఉందని ఒప్పుకోవాల్సి వస్తుంది. అవును, ఎందుకంటే ఆ రెండు రిలేటెడ్ కాబట్టి. ఇప్పుడు బస్సు గురించి చెప్పాను నేను. సో అట్లనే రైట్ అంటే ఏంటి, స్క్రిప్ట్ అంటే ఏంటి, ఈ భాష ఆ భాష, వర్డ్ ఎప్పుడు పుట్టిని, ఎందుకు పుట్టిని క్లియర్గా చెప్తున్నా. అవును, రాత లేకుండా స్క్రిప్ట్ కి ఉపయోగం లేదు. ఏముంటుంది చెప్పండి. సో సో లిఖితము అని జరిగితే కదా మనకి స్క్రిప్ట్ అనేది ఉందంటేనే లిఖితం జరిగింది. ఎస్. సో ఇప్పుడు ఇప్పుడు మీకు ఎన్నోసార్లు ఒక విషయం నేను స్పష్టత ఇచ్చాను, అందరికీ తెలిసిన విషయం ఇది. వేదానికి ప్రమాణం వేదమే. వేదానికి ప్రమాణం వేదమే. సో మీకు వేదంలోనే వేదం గురించి ప్రమాణం ఉంటుంది. సో అలానే మనం ఇప్పుడు వేదంలోంచే చెప్పాలి. ఎందుకంటే అదే ఓల్డెస్ట్ కూడా కాబట్టి. ఓల్డెస్ట్ స్క్రిప్ట్ ఇన్ ద వరల్డ్, ఓల్డెస్ట్ లిటరేచర్ ఇన్ ద వరల్డ్. సో దేర్ ఫోర్
మనము వేదములో రాత గురించి ఏమైనా ఉందా లేదా తెలుసుకుంటే తెలిసిపోతుంది. వెరీ సింపుల్, నైస్ అండి. చూద్దాం ఉందా. ఉమ్, అంతే ఉమ్, కదా, ఉమ్. మనం అది తెలుసుకుంటే సరిపోతుంది. సరే, లెట్స్ గో. ఇదండి, ఇది యజుర్వేద మంత్రము 5:43. అందరూ చూసేయండి దీన్ని ఉమ్, శుభ్రంగా. ఉమ్, దీనిలో మా మా లేకీరంతరిక్షం, విడదీస్తే లేకీహి అంతరిక్షం. ఉమ్, లేకీహి అన్న పదం ఏంటో అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఉమ్, ఇది మహర్షి దయానంద సరస్వతి విడివిడిగా ఒక్కొక్క పదానికి అర్థం రాసి పెట్టారు ఇక్కడ. ఉమ్, సో ద్యాం, సూర్యప్రకాశం, ఇదంతా సంస్కృతంలో ఉంది, తెలుగు లిపిలో ఉంది అంతే. ఉమ్, మా అంటే నిషేధే, లేకీహి అంటే లికేహి, ఉమ్, అంతరిక్షం, ఇక్కడ లేకీహి అంతరిక్షం రెండు కలిపితే లేఖీరంతరిక్షం అవుతుంది అనమాట. ఉమ్, సో లిఖేహి అని చెప్పాడు ఆయన. ఉమ్, సో ఇది లిఖేహి అని, ఇది ఆయన చెప్పడం కాదు, ప్రతి ఎవడ రాసినా అదే రాస్తాడు, ఇంకేం ఉమ్, రాయలేదు. ఎందుకంటే అది దాని అర్థం అదే కాబట్టి. ఓకే. సో అయితే ఇప్పుడు లిఖేహి అంటే అర్థం ఏంటి, ఇది కూడా కావాలి కదా మీకు. ఉమ్, అంటే ఏమిటి, ఇంకోండి. ఇది ఆ, దీనిలో మీకు ఈ యొక్క శ్లోకంలో ఇక్కడ లిఖే వచ్చింది చూసారా మీరు. ఉమ్, ఈ లిఖేకి, లిఖే అంటే రైట్స్, ఉమ్, వ్రాత, రాశాడు, ఇగో. ఉమ్, ఇన్ ఎమోషన్ ఎక్స్టసీ చైతన్య మహాప్రభు వుడ్ సమ్ టైమ్స్ సిట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ లుకింగ్ డౌన్ వుడ్ రైట్ ఆన్ ద గ్రౌండ్ విత్ హిస్ ఫింగర్. ఉమ్, ఏమండి, ఉమ్. మీకు అర్థమైపోయిందని చెప్పింది. యా, సో ఉందా. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లేకీహి, ఇక్కడ ఈ మంత్రంలో, ఉమ్, ఈ మంత్రంలో ఇచ్చింది లేకీహి అంటే, ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి లిఖేహి ఇచ్చాడు. ఉమ్, లిఖే అంటే అర్థం రాయటము అని మీకు స్పష్టంగా చూపించాను. అవును. సో ఇది అంతవరకు బాగుంది సార్. అయితే నాకు కొన్ని క్వశ్చన్ ఏంటంటే. వస్తాయి వస్తాయి, ఆ, చెప్తా చెప్తా, వస్తూ ఉమ్, మళ్ళీ వస్తా కదా. సో ఉమ్. ఇప్పుడు సరే, అయితే మీ ప్రశ్న తీసుకొని నేను వస్తాను. చెప్పండి. క్వశ్చన్ రిలేటెడ్ సార్. క్వశ్చన్ ఒక్క ఇప్పుడు మీరు. నిమిషం, ఏంటంటే ఇది కంప్లీట్ చేయండి నన్ను. ఉమ్, ఈ లేఖిహి అంటే రాత అన్నది ఉంది కాబట్టి, ఉమ్, వేదంలో యజుర్వేద మంత్రంలో ఉంది కాబట్టి, ఉమ్, సో రాయటం అన్నది లేకపోతే లేఖిహి రాదు కదా. అవును, ఖచ్చితంగా రాదు. ఉమ్, దేర్ ఫోర్ దెర్ వాజ్ రైటింగ్. సో ఉమ్. మీరు వేదాలు ఎంత ఓల్డ్వో అంత ఓల్డ్గా రాయటం కూడా ఉంది. అది కూడా ఏ భాష గురించో రాయలేదు, సంస్కృతం. ఇప్పుడు ఇప్పుడు గీర్వాణ భాష గురించే చెప్తున్నాడు ఆయన. అంటే వేరేది చెప్పాల్సిన అవసరం ఏముంది. అవసరం, ఇప్పుడు అవసరం ఉన్న చోట అది వేరే అసలు వేరే భాష, యూనివర్సల్గా ఒకటే విషయం చెప్తాడు వేదం. వేదం ఎప్పుడు జియోగ్రఫీ గురించి చెప్పదు, ఒక నది గురించి చెప్పదు, ఒక ప్రాంతం గురించి చెప్పదు, ఒక మనిషి గురించి చెప్పదు, ఒక హిస్టరీ గురించి చెప్పదు. వేదము యూనివర్స్ అది ఎవ్రీ. స్పెసిఫిక్స్ లేకుండా అంటే ఒక గ్రహానికి ఒక అన్ని భూమికి. నది గురించి చెప్తుంది కానీ ఈ నది ఇండియాలో పారే నది అని చెప్పదు. ఉమ్, చెప్పింది అని ఎవడన్నా అన్నాడంటే వాడిని ఎత్తి మీద ఒక మొటిగా వేయాలి, తెలియదు వాడికి అన్నారు. ఉమ్. సో అది విశేషం. సరే, ఇప్పుడు మీరు ఏదో ప్రశ్న అడుగుతా అన్నారు, జాగ్రత్తగా అడగండి. సార్ అయితే ఇప్పుడు లిఖే, లేఖే అని ఉంది, బాగానే ఉంది. అయితే ఆల్ఫాబెట్ ఇన్ ద ఎండ్ రాయాలంటే ఆల్ఫాబెట్ కావాలి కదా. అవును. మరి ఆల్ఫాబెట్ గురించి ఎక్కడన్నా ఏమన్నా రాసి ఉందా వేదంలో? ఆ, అది చెప్తాను, అది కూడా చెప్తా, దానికే వస్తా. సో ఉమ్, మీరు అడిగారు ఆల్ఫాబెట్ గురించి ఉందా అని, ఉంది అంటే చాలా ఉంది. ఉమ్, కానీ మనకి ముఖ్యంగా కావాల్సింది వ్రాత ఉందా లేదా. ఉమ్, ఉంది కదా. ఉమ్, మీరు లేక్, లిక్, లిక్ ధాతువు నుంచి ఇది వస్తుంది. ఉమ్, లిక్ ధాతువు అంటే ఏంటని మీరు సంస్కృత డిక్షనరీలో కొట్టండి, వచ్చేస్తుంది. రాయటము అని వస్తుంది. ఉమ్. రాయటం అనేది ఉంది కాబట్టే వేదంలో ఉంది. దాని గురించి మెన్షన్ చేయబడింది. ఉమ్, సో దేర్ ఫోర్ ఉంది, ఫస్ట్ ప్రూఫ్ అయిపోయింది. ఉమ్. ఇప్పుడు మీరు అడిగారు ఏమనంటే ఆల్ఫాబెట్స్ గురించి ఉందా, అది ఉందా అని. అవునా కదా. అయితే అక్షరం. సార్ ఇంకొక చిన్న క్వశ్చన్ కూడా ఉంది సార్ దీనికి సంబంధించింది. దీని అర్థం కూడా తెలియాలి సార్. ఇది ఏంటంటే రాయటం అంటే ఆ, మన పుస్తకము ఆర్ స్క్రిప్ట్ సంబంధించిన రాయటమా, లేకపోతే నేను నా ఊహని కూడా రాయటం అని అనొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊహని రాయటం అని అనకూడదు. ఉమ్, రాయటం అన్నది ఏదన్నా అచ్చు పడితేనే. ఈ ఉమ్, లిక్ దానిలో అర్థాలు ఇస్తాడు, ఇచ్చిన ఉమ్, దానిలో ఉమ్, దాన్ని స్క్రాచ్ చేయటము, ఉమ్, గీయటము, ఉమ్. ఇవన్నీ కూడా లిక్ ధాతు నుంచి వస్తాయి. సో అంటే ఇంక లేఖిన్, లేఖిన్ మీరు అంటే కూడా ఉన్నారు స్క్రాచింగ్, మనకి. స్క్రాచింగ్, గీతలు.
గీత ఉమ్, పెట్టడం లేకపోతే ఒక షేప్ తీసుకొని డ్రా చేయటం కూడా లేఖిన్ అంటాం. ఉమ్, సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకి ఈ పదం ఇది అని తెలిసిన తర్వాత ఇప్పుడు అక్షరాలు మీరు రాయాలంటే స్క్రాచ్ చేయకుండా రాయలేరు. ఉమ్, ఒప్పుకుంటారా? ఉమ్. మీరు ఎవరైనా అక్షరాలు స్క్రాచ్ చేయకుండా రాశారా అంటే ప్రింట్ చేశాం కదంటే అది కూడా స్క్రాచే, మీకు ఫ్రిక్షన్ లేకుండా అతుక్కోదుగా అక్కడ. అవును. సో దేర్ ఫోర్ స్క్రాచ్ చేస్తేనే అవుతుంది. సో గీయటము, గీయటము, బొమ్మ గీయటము కూడా మీరు స్క్రాచింగ్ అనొచ్చు, మీరు దాన్ని స్కెచ్ వేయటంలో అలా అనమాట. సో స్కెచ్లో. ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఆ మంత్రంలో స్పష్టంగా చెప్పింది ఏంటంటే అది వేరే మీనింగ్, దాన్ని పక్కన పెడదాం. ఫస్ట్ ఫస్ట్ పదం తీసుకుందాం. మీరు అనేది అంటే అక్షరాలు ఉన్నాయా లేదంటే మీరే చెప్పగలరు మురళి గారు. మీరు దీని మీద అనంతమైన పరిశోధన చేయడానికి కూర్చున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు మీరు పూర్వపక్షం అయినా సరే ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరపక్షం, మీరే పూర్వపక్షం మీరే ఉత్తరపక్షం. అక్ష అక్షరం ఉందా లేదా వేదం ఉందండి, దాని మీదే నా రీసెర్చ్ అది. నడుస్తూ. దేర్ఫోర్ మీకు అది క్షారం కానండి. అందులో మన అక్షరపదీయము మన డాక్టర్ శారదా పూర్ణ గారు అసలు ఆవిడ రీసెర్చ్ అండి అద్భుతంగా రాసుకొచ్చారండి ఆవిడ. అవును. సో పాపం ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు కానీ లేకపోతే అసలు ఈ ఈ డిస్కషన్లకు ఆవిడని పిలిచేవాడిని. సో అవును. దేర్ఫోర్ అద్భుతంగా రాసుకొచ్చారు. నాకు ఆ పీడిఎఫ్ పంపించారు, దాన్ని నేను అవును. చదువుతున్నాను. సో అద్భుతంగా రాసుకొచ్చారండి ఆవిడ. బా అవును. అది. సో అక్షరం గురించి మీరే రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి మీరే చెప్పండి, ఉందా లేదా వేదంలో? అక్షరం గురించి అడుగడుగునా ఉంది సార్, ఖచ్చితంగా. ఆ, ఆకాశం అంతా నిండి ఉంది, భూమి అంతా నిండి ఉంది, అది. అంతటా నిండి ఉన్నది అక్షరము. సో క్షరం కానటువంటిది, ఎప్పటికీ ఎప్పటికీ నశించినటువంటిది. దేర్ఫోర్ మనకు తెలిసిన విషయం. ఇప్పుడు ఒక ఒక విషయానికి వద్దాం. వీళ్ళు ఇప్పుడు ఎవరన్నా మీతో ఇప్పుడు మీరు మీరు నాతో ఆర్గ్యూ చేయొచ్చు. బాగుందండి, రాయటం ఉంది, రాయటం అన్నది ఎలా ఉంది మీరు ఇంకా నిరూపించడం, రాశారు, ఏం రాశారో మాకు తెలియదు అని అంటున్నారు. ఆ అక్షరం కంటికి కనపడదు కాబట్టి ఏ అక్షరం గురించి మీరు చెప్తున్నారు? అయితే ఇక్కడ ఇక్కడ ఏంటంటే దానికి అందుకని రెండో మంత్రం కూడా మీకు అక్కడ పెట్టాను నేను, సో దట్ మీకు డౌట్స్ వస్తాయని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ రెండో మంత్రం చెప్పాను. ఇందులో పటర్వా అని వచ్చింది. ఫట్ ఫట్ అంటే చదవటం, అంటే చదవగలిగేటట్టు రాయగలుగుతున్నాం అదనమాట. అనుకోవాలా? సో, అంతే కదా మరి. ఎందుకు చదువుతాడు? చదవడం అంటే ఎట్లా చదువుతాడు చెప్పండి. మీకు మీకు అర్థం కాగలగాలి. మీకు ఒక పేపర్ ఉంటే చదువుతాడు. లేదా అర్థమయ్యేటట్టు రాయగలిగితే చదవలేదు కదా ఇంకొకళ్ళు. కాబట్టి అక్కడ ఉండాలి, ఉండి తీరాలి. ఒక స్క్రిప్ట్ ఏదో ఒకటి రాసి అక్కడ రాళ్ళ మీద రాశారా, పేపర్ మీద రాశారా, ఎవడు వీప్ మీద రాశాడు, ఇది నాకు అనవసరం. ఏదో ఒక రాత లేకపోతే చదవటం ఉండదు. సో దేర్ పటర్వా అంటే చదువుతున్న స్టూడెంట్స్ అని అర్థం అనమాట. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఇప్పుడు మనం రాత ఉంది, వాళ్ళకైతే చదవడం కిందకు వస్తుందా అండి, లేకపోతే అది వేరు స్మరణ, అది స్మరణ మైండ్ లో స్మరణ. అంతేగాని చదవటం అంటే చూసి చూసి చదవాలి ఒకటి. తప్పదు. సో లేకపోతే నువ్వు చెప్పు అంటే వదామి, నేను చెప్తాను, నేను చెప్తున్నాను, వదామి. ఓకే, వదతు మీరు చెప్పండి అని చెప్పడం అనమాట. సో అలా సో వద ధాతువుతో చెప్పడం, రీడింగ్ పట ధాతు. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకు అది అర్థమైపోయింది. చదవాలి అంటే ఏదో రాసింది కానీ చదవలేము. రాసింది ఎట్ట చదువుతాడు? అట్లా కాదండి, పఠనం చేయడం అంటే కూర్చొని గట్టిగా మాట్లాడడం చెప్పడం, మళ్ళీ అంటాం, అది వేరు. సో ఇప్పుడు ఇప్పుడు ఇదేంటంటే ఈ పటధాతుతో వచ్చేది చూసి చదివే లేతరా. సో అయిపోయింది. సో రెండు ఉన్నాయి. చదవాలంటే బొమ్మలు ఉండకూడదు, ఎందుకంటే అక్షరాలే అయి ఉండాలి కదా. అదే చదవటం అన్నది వచ్చేది దాని నుంచి. సో దేర్ ఫోర్ మనకి ఋగ్వేదము 1:112 మంత్రం. సో దేర్ ఫోర్ రాయటము ఉంది, చదవటము ఉంది వేదంలో. వేదం వేదానికే ప్రమాణం. కాబట్టి వేదము ఎంత మూల ఉందో ఆ మూల నుంచి రాయటము చదవడం రెండు ఉన్నాయి. అవి వచ్చిపోతూ అవి అంతరించిపోవడం రావడం అంటే జరగడం వల్ల మనకి మన దాకా చేరలేదని అది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏం జరిగింది కూడా చెప్తాను. మన పూర్వీకులు భారతదేశంలో తాటాకులను చక్కగా రాసి పెట్టుకున్నారు. కానీ ఎప్పుడైతే విదేశీ దండయాత్ర చేశారో వాళ్ళు ఈ పండితులందరినీ కబ్జా చేసి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ మెటీరియల్ని బర్న్ చేయటము, వాటిని దాచిపెట్టడం, వాళ్ళే తీసుకెళ్లి చదువుకోవటము, ఇవన్నీ చేశారు. వాళ్ళు చేసి ఆ దానిలో గందరగోళంలో ఈ పండితులు ఏం చేశారు, అమ్మో ఇవి పోతాయేమో అని చెప్పి మీరు వాళ్ళు ఏం చేశారంటే దాచిపెట్టేశారు వాటిని. ఎలా అయితే మీకు
ఇప్పుడు శివలింగం ఉంది కదా, ఏది మన సోమనాథ్ శివలింగం ఉమ్, గుజరాత్లో. ఉమ్, దాన్ని గజని వచ్చి వాళ్ళు సైనికులు వాళ్ళందరూ పగలు కొడితే దాన్ని గబగబా పీసులు అన్ని తీసుకొని దాచిపెట్టేశారు. ఉమ్, ఒక ఆయన ఆ దాచిపెట్టింది అలా 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 తమిళనాడు దాకా వెళ్ళిపోయింది. ఉమ్, ఆయన మా పూర్వీకులు ఇచ్చారు, మనం దాచిపెట్టమన్నారు, మేము దాచిపెట్టాము. 100 సంవత్సరాల తర్వాత బయటికి తీయమన్నా, ఇప్పుడు 1925లో 2025లో బయటికి తీస్తున్నాం. నైన్టీన్ ఉమ్, ట్వంటీ ఫైవ్లో వాళ్ళ దగ్గర వాళ్ళ చేతికి వచ్చిందట. చేతి ఉమ్, 100 సంవత్సరాల తర్వాతనే బయటికి తీయండి అని చెప్పారట అప్పుడు. ఉమ్, ఇప్పుడు దాని గురించి మీకు ఆ సోమనాథ్ శివలింగం పీస్ ఉంది. ఉమ్, దాని గురించి శ్రీశ్రీ గారు మాట్లాడారు, తర్వాత రిపబ్లిక్ టీవీలో మాట్లాడారు, ఆ తర్వాత ఇంకా చాలా టీవీల్లో వచ్చేసింది ఆ వార్త. ఉమ్, సో అలా మన పూర్వీకులు ఏం చేశారు, దాచిపెట్టేశారు చాలా. ఉమ్, తర్వాత జనరేషన్ తెలుస్తుంది. ఉమ్, అది సంపద కదా, సంపత్తి కదా. ఉమ్. సో అలా వేదాలు కూడా రాయబడ్డవి ఉన్నాయి ఒకప్పుడు. ఉన్న వాటిని వాళ్ళు దాచిపెట్టేశారు వీళ్ళకి దొరకకుండా. ఆ దాచిపెట్టడం తర్వాత వాళ్ళు చనిపోవడం, అది ఎక్కడ దాచిపెట్టే ఎప్పుడు వెలిగిపోవడం ఉంది. ఎప్పుడో లేదా ఒకప్పుడు బయటపడతాయి. ఏమండి? అవి పాడైపోవడం కూడా జరగచ్చు కదా. పాడైపోవడం కూడా జరగచ్చు. కానీ నా ఉద్దేశం, పరమాత్ముడు అనేవాడు ఉన్నాడు కాబట్టి, మనము చెప్తున్నది సత్యము కాబట్టి, అది ఆయన వేదంలో ఇచ్చిందే కాబట్టి, ఏదో ఒక రోజున అది బయటపడు. ఉమ్, బయటపడినప్పుడు ఇన్ని వేల సంవత్సరాల క్రితంది ఈ స్క్రిప్ట్ అని చెప్పి అది చూపిస్తారు. వాళ్ళు సైంటిస్టే ప్రూవ్ చేసుకొని వాళ్ళని ఎత్తి వాళ్ళే కొట్టుకుంటారు, అయిపోయి. ఉమ్, సో ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు కంటికి కనిపించిందే సత్యము, లేనిది అసత్యము అంతే. ఉమ్, సో దేర్ ఫోర్ కంటికి ఎప్పుడో ఒకప్పుడు కనిపించాలి కదా అది. ఉమ్. తవ్వకాల్లో ఎప్పుడో బయటకు వస్తుంది అది. మనకి భారతదేశంలోనే ఎక్కడో ఒక చోట నుంచి బయటకు వస్తుంది. సో దేర్ ఫోర్ వీ నీడ్ నాట్ టు వరీ. కానీ ఇదైతే వేదంలో వేదమే ప్రమాణం. వావ్, బాగుందండి. అయితే అయితే మరి అందరూ కూడా ఇప్పుడు మీరు ఇందాక ఇప్పుడు మీరు చూపించిన స్క్రిప్ట్ కూడా తెలుగులో రాయబడిన సంస్కృతం. ఉమ్. తెలుగులో రాయబడిన సంస్కృతం ఇలా సంస్కృతం దాని సొంత భాషలో రాయకుండా వేరే వేరే భాషల్లో సంస్కృతాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం, కానీ వేరే భాష వేరే లిపిలో రిప్రజెంట్ చేస్తున్నాం. లిపి వేరే రాసి పెట్టాం, తెలుగులో అందరికి అర్థమవుతుంది తెలుగు పెట్టాము. అదే మనకి ఇప్పుడున్న దేవనాగరి లిపిలో ఉంది, దాన్ని తీసుకొచ్చి పెట్టమంటే దాన్నే పెట్టేవాడిని, అయిపోయింది. నా పాయింట్ అలా జరగడం వల్ల కూడా కొంత గ్రాడ్యువల్ గా ఆ సాంస్క్రిట్ డైల్యూట్ అయ్యి లోకల్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ పెరగడం ద్వారా గ్రాడ్యువల్ గా స్క్రిప్ట్ ఆ లిపి మరుగున పడిందా, తగ్గిందా? లేదండి, ఎప్పుడైతే విదేశీయులు దండయాత్ర చేసి లోపలికి వచ్చారో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మూలబడింది. ఉమ్, సో మెల్లమెల్లగా మెల్లమెల్లగా మూల పడుతూ 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 వచ్చి ఈ రోజున కనుమరుగైంది. ఉమ్, ఎవరో కొంతమంది పాపం చాలా కష్టపడి వాళ్ళు ఒక గురుకులం పెట్టుకొని నేర్పిస్తాం, రండి ప్లీజ్ రండి ప్లీజ్ రండి అని చెప్పి బతిమాలుతున్నారు. ఉమ్, ఇక కొన్ని పీఠాలు ఉన్నాయి, వాళ్ళు వాళ్ళకి నేర్పించుకుంటున్నారు, మంత్రపఠనం ఏదో చేసుకుంటున్నారు కూర్చొని. ఉమ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఉమ్, ఓకే, అలానే ఇప్పుడు మనకి మనం యూనివర్సిటీ పెట్టుకున్నాం, మనం కూడా చేస్తున్నాం అండి, మేము కూడా చెప్తున్నాం అని చెప్తున్నాము. సో ఉమ్, ఇది విశేషం అంటే జరుగుతుంది, కొంత కొంత జరుగుతోంది. ఎప్పుడో ఉమ్, ఒకప్పుడు అది డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున ఒకప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం వెళ్తే కంప్యూటర్ అంటే అబ్బా బ్రహ్మాండం ఉంది, అసలు ఇది నేర్చుకుంటే అందరికీ మంచి జాబ్లు వస్తాయని చెప్పి నేర్పించారు. ఉమ్, నేర్చుకున్నారు, మంచి మంచి జాబ్లు వచ్చినాయి, బాగా సంపాదించుకున్నారు, మిలియనియర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అయిపోయి తర్వాత 2000లో ఓ ఈ ప్రాబ్లం వచ్చింది, Y2K ప్రాబ్లం వచ్చిందని చెప్పి గబగబా ఇండియా నుంచి వేల కొద్ది టన్నుల కొద్ది మనుషులు ఇక్కడికి వచ్చి పడ్డారు. వచ్చి ఉమ్, వాళ్ళకి పాపం కొంతమందికి, నాకు స్నేహితుడు ఒకడు ఉండేవాడు, వాడికి అసలు కంప్యూటర్లో అసలు టైపింగ్ కూడా సరిగా రాదు. వాడు వాడు ఏదో ఒక దానిలో కన్సల్టెన్సీకి వెళ్ళిపోయి వాడిని తీసుకెళ్ళిపోయారు. వాడు బ్రహ్మాండంగా చేసుకొని తర్వాత వచ్చి టాటాలోనో లేకపోతే దేనిలోనో పెద్ద మేనేజర్ అయిపోయాడు. ఉమ్. ఏంట్రా బాబు నీకు అసలు ఏం రాదు ఎట్లా అంటే, అవన్నీ మనం అక్కడికి వెళ్ళి నేర్చుకుంటాం. అరే ఏదో ఒకటి ఏ, దూకండి అని చెప్పాను. సో అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే విశేషం ఏంటంటే ఇప్పుడు వచ్చింది ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సో అవును, అదేం చేసి వీళ్ళందరినీ తొక్కేస్తాం మళ్ళీ. అవును. ఉమ్, ఎలా అయితే ఇది జనరేషన్ కొద్ది జరుగుతూ ఉంటుందో అలానే మనకు కూడా ఒకప్పుడు జరిగింది. ఉమ్, ఏదన్నా ఒకటి దండయాత్ర చేసి బలంగా ఉండి దండయాత్ర చేస్తే మిగతా అణుగుతూ ఉంటాయి అన్నమాట. ఉమ్, సో ఎందుకు దండయాత్ర చేస్తున్నారో ఏందో తెలియదు, జరిగిపోతుంది అది. వితౌట్ సెన్స్ వాళ్ళు దండయాత్ర చేసేస్తారు. ఉమ్, ఇప్పుడు గజని ఎందుకు వచ్చాడు ఇండియా కంటే, వాడు డబ్బు కావాలి, ధనం కావాలి, దోచుకోవాలి వచ్చాడు. అవును. దోచేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు రాజులు స్ట్రాంగ్గా లేరు, ఎందుకంటే అప్పుడు అంతా వాళ్ళు భారతదేశం బ్రహ్మాండంగా వెలుగుతూ ఉండింది అనమాట టూ ధాన్యాదులతో. కంఫర్ట్, టూ కంఫర్ట్. సో వాళ్ళు ఏం చేశారు, ఆరాంసే కూర్చున్నారు మాకేంది అని. అది ఆ దెబ్బ కొట్టేసి. సో అందులో బుద్ధిజం ఒకటి చచ్చింది మనకి. ఆ బుద్ధులు వచ్చి ఆ వాళ్ళేమో శాంతి ఇది ఇది అని చెప్పి అశోకుడిని అణగదీశారు పాపం. అశోకుడే ఉండుంటే ఆయన వ్యాప్తి చేశాడు మొత్తం రాజ్యాన్ని. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు బర్మా దాకా ఆయన రాజ్యమేనా.
మరి అశోకుడు ఎప్పుడైతే బుద్ధిజం తీసుకున్నాడో ఇండియా అంతా చచ్చి కూర్చుంది. ఉమ్, సో అంత క్షత్రియుడు అన్నవాడు అగ్రెసివ్గా అంటే రాజ్యాన్ని వ్యాప్తి చేయడమే కాకుండా ప్రజలను ధర్మం వైపు నడపాలి. ఉమ్, అది కాకుండా ఈ బుద్ధిజం తీసుకొని శాంతి వచనాలు పలికి అనవసరంగా నాశనం చేసేసాడు భారతదేశం. ఉమ్, అది విశేషం. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలా విదేశీయులు వచ్చినప్పుడు మన పండితులు వాటిని జాగ్రత్తగా అట్టముక్కలు పెట్టి దాచిపెట్టేశారు, ఎక్కడో కనిపించకుండా చేశారు. ఆ నెక్స్ట్ జనరేషన్ భయపడిపోయి ఎటో వెళ్ళిపోయి ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోతారు కదా. ఉమ్, మళ్ళీ వద్దాంలే అన్న ఆలోచన వస్తుంది. ఉమ్, వరద వచ్చినప్పుడు ఇళ్లలోకి నీళ్ళు వచ్చినప్పుడు అందరు పారిపోతారు. ఉమ్, మళ్ళీ ఏం చేస్తారు, వరద తగ్గిన తర్వాత వస్తారు. ఉమ్, ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది కదా, హిందువుల్ని వాళ్ళ ఇళ్ల నుంచి వాళ్ళని బెదిరించి వాళ్ళు పారిపోయారు పాపం. ఉమ్, పారిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారు. ఉమ్, అలానే జరుగుతుంది. సో తిరిగి వచ్చినప్పుడు ఆ మెటీరియల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవును. అసలు తిరిగే రాలేదనుకోండి, ఎటో పోవచ్చు. ఉమ్, ఇవి జరిగినాయి. ఉమ్, మన భారతదేశం ఎన్ని దండయాత్రలు అండి, ఒకటా రెండా అండి. అవును. లాస్ట్కి మన ఆంధ్రప్రదేశ్లో కూడా సర్ ఆర్థర్ కాటన్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. అంటే ఉమ్, వాళ్ళు వచ్చి వాళ్ళు కట్టడం జరిగింది అక్కడ. అంటే వాళ్ళు విశేషం ఏంటంటే వాళ్ళ పర్పస్ కోసం కట్టుకున్నారు. ఉమ్. అలా కావాలి కాబట్టి సో రైల్వేస్ ని వాళ్ళ పర్పస్ కోసం ట్రైన్ చేసుకున్నారు. చేసుకుంటారు. కరెక్ట్. ఉమ్, మీరు ఉమ్, అవన్నీ వాళ్ళకి కావాల్సిందే అది. వాళ్ళు అలా ట్రాన్స్పోర్టేషను అవన్నీ సమృద్ధిగా చేసుకొని మన దేశం దోచుకొని అక్కడికి వెళ్ళిపోయారు. ఉమ్, సో ఇది జరిగింది. కాబట్టి సంస్కృతము ఇస్ ద ఓల్డెస్ట్ లిపి ఉంది, ఓల్డెస్ట్ భాష కూడాను. సో అందులో సందేహం వద్దు, ఎవ్వరికీనూ సందేహం వద్దు. వేదానికి వేదమే ప్రమాణం. ఇప్పటికిప్పుడైతే నేను ఈ మంత్రం రాయలే, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ మంత్రం అక్కడే ఉంది. ఉమ్. మరి ఆ స్క్రిప్ట్ మీరు అనుకుంటుంది అప్పుడు దానికి ఉన్న స్క్రిప్ట్ ఈ దేవనాగరి అని చెప్పబడే లిపే అయి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు నేనైతే అప్పుడు పుట్టింది జ్ఞాపకం నాకు లేదు కదా. జ్ఞాపకం ఉంటే చెప్పేవాడు, నేను అప్పుడు అక్కడ పుట్టాను, నేను అక్కడ చెప్తాను చెప్పేవాడు. ఇప్పుడు నాకు జ్ఞాపకం లేదు కాబట్టి నేను చేయలేదు. కాకపోతే ఇలా వేదము తనకు తానే ప్రమాణంగా చూపిస్తూ ఉంటుంది ఉమ్. ఎప్పుడు. సో దెర్ ఎప్పటికప్పుడు. ఫోర్ ఇట్స్ అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ దేర్ ఎగ్జిస్టింగ్. సో నో క్వశ్చన్స్ అబౌట్ సో ఆ లెక్కన మీరు చెప్పేది ఇప్పుడు మొదటి లిపి వేదంలోంచి వచ్చింది, అదే ఇట్. సంస్క్రిట్. అది పుట్టి 192 కోట్ల సంవత్సరాలు అవుతుంది. 196 కోట్ల చిల్లర సంవత్సరాలు అన్నమాట. అంటే అవుతుంది. 197 కోట్లు అనుకుందాం కసి. లేదా రౌండ్ చేస్తే 2,000 కోట్లు. రౌండ్ చేస్తే 200 కోట్లు. 200 కోట్లు. 200 కోట్ల సంవత్సరాల క్రితం. అంటే 2 బిలియన్ ఇయర్స్. 2 బిలియన్ ఇయర్స్ క్రితం రాత 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 ఉంది, ఉంది, చదవటం ఉంది, అన్నీ చదవటం ఉన్నాయి. ఉంది. ఉమ్, కానీ కాలక్రమేణా ఒకటిదాని డామినేట్ చేసుకుంటూ పోతూ ఉంటాయి, ఎక్కడెక్కడికో ఏవో అయిపోతాయి. ఇప్పుడు ఉమ్, ఇక్కడికి ఇప్పుడున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఏదైతే అంటున్నామో దానిలోకి యూరోపియన్స్ వచ్చిన తర్వాత ఇక్కడున్న నేటివ్ అమెరికన్స్ని వాళ్ళతో కొట్లాడి వాళ్ళకున్న స్థితిగతులను పాడు చేసేసారు. వాళ్ళు పాపం వాళ్ళు కొన్ని కొన్ని మర్చిపోయారు, కొన్ని కొన్ని ఉన్నాయి. అవును. సో ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం క్లియర్ గా. తెలుసు, మన ఉమ్, ప్రత్యక్షంగా ఈరోజు మన కంటితో చూడొచ్చు. నేను అవును. ఒకసారి ఒకళ్ళని కలిసినప్పుడు ఒక నేటివ్ అమెరికన్ మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, మేమంతా ఇట్లా హాయిగా ఉండేవాళ్ళం, మాది ఇన్ని ఎకరాలు స్థలం ఉంటే గవర్నమెంట్ లాగేసి మాకు ఇంతే ఇచ్చింది, అసలు మాది ఇది మా మా పద్ధతులు ఇవి అని చెప్పి వాళ్ళు చెప్పుకొని వాపోతుంటే బాధ అయింది. అవును సార్. వాళ్ళు మీరు అరిజోనాకి వెళ్తే ఉమ్, అరిజోనాలో కొన్ని షాపుల్లో ఉమ్, హవన్ స్టిక్స్, ఉమ్. వాళ్ళు చేసే హవన్ స్టిక్స్ అమ్ముతారు. అవునండి, వాళ్ళు కరెక్ట్. ఎప్పటికీ హోమం చేస్తుంటారు కొంతమంది. ఎస్ 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 ఎస్, కరెక్ట్. దానికి ఒక స్టిక్ పేరు కూడా ఉంది. అది అది దాని నేను పేరు మర్చిపోయాను. సంథింగ్, యా దట్ ఒక పర్టికులర్ ట్రీ అన్నమాట అది. అంటే ఇది ఇది కాదు సార్, అది దాన్ని ఏమంటారు, దేవదారుని సీడార్ అంటారు. సీడర్ అంటారు. సీడారే కాకుండా ఇంకోటి ఏదో కూడా ఉంది. ఇంకోటి, అవును, ఇంకో ట్రీ ఉంది. అది ఉమ్, భలే పెరుగుతుంది ఆ ప్రాంతంలో, బాగా అవును. పెరుగుతాయి. దానికి వాళ్ళు దానికి ఒక చాలా డిమాండ్ ఉందని చెప్తారు వాళ్ళకి. అవును. Therefore అది దాంతోనే వాళ్ళు అన్ని చేసుకుంటారు కూడా. ఉమ్. దట్స్ కరెక్ట్. సో ఇది, సో మీరు అడిగిన ప్రశ్నలకి నా సమాధానాలు. మీకు ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఒక ఒక క్వశ్చన్ సార్, అది నేను ఇప్పుడు మరి చెప్పాలో సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది ఏంటంటే, మరి శృతులు అన్నాం కదా వేదాలని, ఉమ్, అంటే దాని అర్థము ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించిన మీదట, మీరు ఇవన్నీ చెప్పిన మీదట, శృతులు అంటే వినాలి, వినతగినవి అని మాత్రమే, కానీ కేవలం వినడం ద్వారా మాత్రమే వచ్చినవి అని కాదు దాని మీనింగ్. అవునండి. అలా. ఉమ్, ఉమ్. మీరు అది ఇప్పుడు విశేషం ఏంటంటే వాళ్ళు అలా చెప్తున్నారు.
ఉమ్, గురు పరంపరగా గురువు శిష్యుడికి చెప్పడం, శిష్యుడు ఇంకో శిష్యుడు అట్లా చెప్పుకుంటూ రావడంతో శృతులు అని పెట్టారు వాటికి పేరు. ఉమ్. దాని అర్థము స్క్రిప్ట్ లేదని కాదు, అది రాయకూడదని కాదు. కానీ అలా చెప్పకూడదు, అది రాయకూడదు, రాస్తే అది ఆ, డేంజర్ ఆ, అయిపోతుంది. అట్లా అట్లా అసలు లేదు. చెవులను చెప్పాలి, ఈయన ఆ, అది శిష్యుడికి ఎలా ఎందుకంటే చెప్పాలి. వాళ్ళు గురు పరంపరగా వచ్చేస్తేనే అది దానికి ఒక పవిత్రత ఉంటుందన్న భావనలో ఉన్నారు కాబట్టి సో ఉమ్, అలా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు రాసింది చదువుతారు ఎవరన్నా, చదివిన ఉమ్, తర్వాత డౌట్లు వస్తే ఎవరినో ఒకళ్ళని అడగాలి కదా. అవును. ఉమ్, ఆ డౌట్లు అడిగేటప్పుడు ఆ డౌట్లు చెప్పేవాడే గురువు కదా. అవును. సో ఆ గురువు వేదాన్ని బోధిస్తూ ఉంటే అప్పుడు ఆయన అడుగుతారు, ఆయన చెప్తాడు, అప్పుడు గురు పరంపర ఎస్టాబ్లిష్ అవుతుంది. ఉమ్. సో మరి దేర్ఫోర్ చదవాలి. ఇప్పుడు శంకరాచార్యులు ఉన్నారండి. ఉమ్, శంకరాచార్యుల సంగతి మీకు తెలుసు కదా. ఆయన కేరళ నుంచి గుజరాత్లోకి వెళ్ళి గౌడపాదాచార్యుల దగ్గర శిష్యరికం చేశాడు. ఉమ్, గౌడపాదాచార్యుల దగ్గర శిష్యరికం చేసేటప్పుడు ఆయన అక్కడ కొత్త విషయాన్ని కనిపెట్టి తయారు చేసుకుంటున్నాడు. చేసుకున్నప్పుడు ఆయన అక్కడ ఒక రాత్రి దీపం పెట్టుకొని చదువుతూ ఉంటాడు. స్క్రిప్చర్స్ ఉమ్, చదువుతూ ఉంటాడు. మరి ఉమ్. చదువుతున్నాడంటే చేతిలో ఉంది. అంటే రాసిన రీత ఆ, ఉందని ఆ. అనుకోవాలి. ఉమ్, సో ఉమ్, అప్పుడు ఒక పెద్ద ఆయన ఒక విద్వాంసుడు ఎక్కడి నుంచో నార్త్ నుంచి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. గౌడపాదాచార్య దగ్గర ఎవడో శిష్యుడు ఉన్నట్ట, బ్రహ్మాండం చేస్తున్నట్ట, ఏదో చూద్దామని చెప్పి వస్తాడు. ఉమ్, వచ్చి ఈయన చూసి అందరూ నిద్రపోయేప్పుడు మేలుకొని ఉండేవాడే విద్వాంసుడు అని చెప్పి వాడిని పట్టుకొని వీడే అయి ఉంటాడని చెప్పి ఉమ్. శంకరాచార్యని పట్టుకుంటాడు. పట్టుకొని అవును. అడుగుతాడు ప్రశ్న. ఆయన చాలా సాటిస్ఫై అయ్యి వెళ్ళిపోతాడు. సో దేర్ ఫోర్ ఇప్పుడు విశేషం నేను ఎందుకు చెప్తున్నా అంటే చదువుతాం అనేది జరిగింది. ఉన్నాయి, ఉమ్, పత్రాలు ఉన్నాయి. ఆ ఉమ్, పత్రాలు చదువుకున్నాం. మరి శంకరాచార్యుడు 2000 సంవత్సరాల క్రితం వాడు. మరి ఉమ్. అది కాకుండా అంత దాకెందుకండి. ఇప్పుడు మీరు ఉమ్, ఉమ్, ఎవరు మన జీరో కనిపెట్టిన వాడని చెప్పి ఒక ఆయన పేరు చెప్తుంటాం కదా మనము. అవును సార్. ఆయన ఆ, జీరో ఆ, ఆర్యభట్ట. ఆర్యభ సో ఈ ఆర్యభట్ట ఆయన సంస్కృతంలోనే రాశాడు మరి మొత్తం. అవును. 2000 సంవత్సరాల క్రితం వాడు. ఉమ్, లేదు 1500 సంవత్సరాల క్రితం వాడు. ఉమ్, ఆయన రాసుకున్నప్పుడు రాశాడు మహాభారత యుద్ధం జరిగి 3000 సంవత్సరాలు, ఇన్ని చిల్లర సంవత్సరాలు అయింది ఇప్పటికి, అవును. నేను పుట్టేటప్పటికి ఈ సమయం అయింది అని చెప్పి మొత్తం రాశాడు ఆయన. రాశాడు. ఉమ్, అప్పుడు అవన్నీ సంస్కృతంలో రాశాడు కదా. మరి అవును. మరి ఏ భాషలో రాశాడు మరి. సో అవి సో దేర్ ఫోర్ అప్పటికి రాత, అప్పటికే రాత ఉంది అంత. ఇప్పుడు సంస్కృతాన్ని రాయగలిగే భాష ఉంది అప్పటికే అంటే ఎంతో డెవలప్ అయితే కానీ అప్పుడు రాయలేరు కదా. అంత డెప్త్ తోటి, ఆ, అంత ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు చూడండి, ఒక్కొక్కటి పుడుతున్నాయి. వాళ్ళకి పాపం పుట్టించుకుంటున్నారు, లేవు కదా వాళ్ళ దగ్గర. ఆ, అన్నింటికి బాగా చేసుకుంటున్నారు ఇప్పుడు అది వాళ్ళు. బారో చేసుకుంటున్నారు. సో ఉమ్, వాళ్ళకి మొత్తం అసలు మొత్తం పదాలే 3 లక్షలే ఉంటే దాన్ని బారో చేసుకున్న పదాలతో కలిపి 7 లక్షలు అయింది. ఉమ్, లాస్ట్కి గురు అన్న పదాన్ని కూడా వాళ్ళు మన దగ్గర నుంచి బారో చేసుకున్నది. అవును. అంతే. కర్మ, ఇప్పుడు అమెరికాలో కర్మ ఈజ్ ఏ డాష్ అంటారు అన్నమాట. అంటే వాళ్ళు దేర్ ఆ కర్మ పదాన్ని వాళ్ళు అవును తెచ్చుకున్నారు. సార్, చాలా పదాలు వాడతారు ఇక్కడ యాక్చువల్లీ అయితే. దేర్ ఇదండి విశేషం. సో సార్ శృతులు ఇంకా వన్ అన్నది లాస్ట్ మటుకు క్వశ్చన్. అది గురు పరంపరగా అలా రావటం మూలంగా వినటము చెప్పటము, వినటం చెప్పడంతో చెవులతో విన్నారు కాబట్టి శృతులు అని చెప్పటము జరిగింది. సార్ అయితే వేదానికి ఇప్పుడు ఆ దేవత, ఋషి, స్వరము, ఛందస్సు అని చెప్తూ ఉంటారు. ఉమ్. బానే ఉంది. ఇప్పుడు ఈ ఈ గురు పరంపర లేదని కాదు, ఉందని కాదు, రిటర్న్ గా మారినప్పుడు ఆ స్వరానికి సంబంధించిన క్వాలిటీ ఏమైనా మిస్ అవుతుందా? అంటే ఒక జనరేషన్ ఇంకో జనరేషన్ కి చెప్పడంలో గ్యాప్ వచ్చినప్పుడు కోసమే కదా ఈ రాయటం అనేది ఒరిజినల్ గా పెట్టబడింది. అందించబడాలి తర్వాత తరాలకి, ఉమ్. చదవబడాలి, పఠించబడాలి అంటే రాయబడాలి, రాయబడాలంటే రాసినప్పుడు మరి ఆ స్వర ఆ సంపద ఉమ్. ఏమైనా మిస్ అవుతుందా? మిస్ కాదండి. ఎందుకంటే కొన్ని కొన్ని లుప్తం అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే అలా జరుగుతుందో ఋషులు పుడుతూ ఉంటారు. ఉమ్, మహర్షి దయానంద సరస్వతి అలా పుట్టినవాడే. ఉమ్, అందుకనే ఆయన అన్ని వేల పుస్తకాలని చదివి వాటిని తీసి ఇది తప్పు ఇది ఒప్పు అని సరిచేసి పెట్టి ఉమ్, తర్వాత ఇంకోటి ఆయన గురు పరంపర, ఆయన గురువు గారు ఉన్నారు విరజానందుల స్వామి వారు. ఉమ్, ఆయన ఇంకో గురువు దగ్గర చదువుకున్నారు. ఇట్లా ఆ గురు పరంపరలో వచ్చిన ఆయన మొత్తం నేర్చుకొని అని చెప్పాడు ఆయన. ఉమ్, చెప్పి పుస్తకాల్లో ఇప్పుడు అప్పటికే స్క్రిప్ట్స్ లో ఏముందంటే ఇప్పుడు మీకు మనకి ఒక అవధానులు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ లో. ఆయన ఉమ్, పేరు ఏదో ఉంది, ఆయన పుస్తకం కూడా ఉంది నా దగ్గర. సో ఆయన ఏం చేశాడు, మొత్తం పాపం బిహెచ్ఎల్లో వర్క్ చేస్తున్నాడు ఏదో ఒకప్పుడు. సో ఆ ఉమ్, తర్వాత ఆయన అక్కడ ఢిల్లీకి వెళ్ళి మొత్తం రాష్ట్రపతిని రిక్వెస్ట్ చేసుకొని మొత్తం దేశంలో ఎక్కడెక్కడ స్క్రిప్ట్స్ ఉన్నాయో తెప్పించుకొని
వాటన్నిటిని సంకలనం చేసి చక్కగా పుస్తకంలో పబ్లిష్ చేశాడు ఆయన. ఉమ్, అప్పుడు తెచ్చుకున్న వాటిలో దానిలో ఇంటోనేషన్స్ ఉన్నాయి, ఉమ్, స్వరితానికి అనుదాత్తానికి ఉదాత్తానికి అని స్పష్టంగా ఉన్నాయి అన్నమాట. సో ఉమ్. దెర్ఫోర్ అప్పట్లో కూడా రాసి పెట్టారు అట్లా. అంటే ఆ స్వరాన్ని రిటర్న్ గా చేయగలిగే టెక్నిక్స్ అప్పటికే ఎస్టాబ్లిష్. ఉన్నాయి. లేకపోతే ఎట్లా మరి. ఉమ్, సో అన్ని అందుకనే ఇప్పుడు విశేషం ఏంటంటే ఇలాంటివన్నీ మనం మిస్ కాకూడదంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే ఆయన అన్ని చెప్తాడు. ఒకవేళ ఆయనకు అన్ని తెలిస్తే, ఉమ్, అయితే ఆయనకి ఎంత తెలుసో ఆయన చెప్తాడు. లేదు నాకంటే పండితుడు ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిన ఆయన నేర్చుకో అని చెప్తాడు. ఉమ్, ఇప్పుడు మనకి యూనివర్సిటీస్ ఉన్నాయి, హిందూ యూనివర్సిటీ ఉంది మనకి, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది, తిరుపతిలో ఒక శ్రీ వెంకటేశ్వర, ఆ, వాళ్ళందరూ సంస్కృత పండితులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఉమ్, వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ చేత మనము చేయించుకోవచ్చు. వాళ్ళు వాళ్ళ ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు చదువుకొని వాళ్ళు చేస్తారు, ఏదో ఒకటి చెప్తారు. ఉమ్. అది విశేషం. అద్భుతం సార్, బాగుంది డిస్కషన్. సో కమల్ హాసన్ అయితే గారికి నా దగ్గర ఇంకొక అరడజన్ క్వశ్చన్ ఉన్నాయి సార్, కానీ మీరు చెప్పిన డీటెయిల్స్ లో అవి సార్ట్ అవుట్ అయినాయి ఆల్రెడీ, అందుకని నేను అది ఎస్, తీసుకురాలేదు మనము డిస్కషన్. ఇంకొక వీడియోలో ఇంకా విపులంగా మాట్లాడుకోవచ్చు. యా, డెఫినెట్ గా అండి. యా. సో పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం అయితే మనం కమల్ హాసన్ గారు అలా అనకుండా ఉంటే బాగుండేది. పాపం ఆయన చాలా తప్పు చేశాడు, అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏ లాంగ్వేజ్ కి సాంస్క్రిట్ ని అన్నిటికీ మదర్ టంగ్ అయినప్పుడు, ఉమ్, ఏ లాంగ్వేజ్ కి ఆ లాంగ్వేజ్ డెవలప్ అయినప్పుడు, ఉమ్, ఒక లాంగ్వేజ్ ఇంకో లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఖచ్చితంగా, కానీ దాని నుంచే పుట్టింది అంటాం అనేది, ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే బాగుండేది, అదే. పుట్టింది అనుకుని ఉంటే ఇంకా బాగుండేది అది అనిపించింది. ఉమ్. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న 10th క్లాస్ పిల్లలకు కూడా కొంతమంది బాగా బ్రైట్గా ఉన్న పిల్లలకు తప్పితే ఆంధ్రప్రదేశ్లో తెలుగులో అనేక సంస్కృత పదాలు యాడ్ చేయబడ్డాయన్న విషయం తెలియదు. నన్నయ్య గారు చేశారనే విషయం అసలు తెలియదు. ఉమ్. సో అది నేను బై అదృష్టవశాత్తు నేను బిఏ లిటరేచర్ పుస్తకం ఒకటి నేను ఒకసారి నేను 8th గ్రేడ్లో ఉన్నప్పుడు చదివాను. 8th గ్రేడ్లో ఉన్నప్పుడు బిఏ లిటరేచర్ పుస్తకం ఎప్పుడు నా పని ఎంతసేపు ఇలాంటి పుస్తకాలు దొరికినప్పుడు చదివేస్తుంటేవాడిని అనమాట. సో అది అప్పట్లో కొద్దిగా షార్ప్ మైండ్ ఉంది కాబట్టి ఫాస్ట్గా చదివేయడం జరిగింది. అరే నన్నయ్య గారు ఈ పని చేశారు ఆ పని చేశారని చెప్పి అనుకున్నా. ఆ తర్వాత వ్యాసరచన పోటీలు వచ్చినాయి, నేను రాసి పారేశాను అది. మా తెలుగు వచ్చి నువ్వు క్లాస్లో ఇంత గొడవ చేస్తుంటే ఇవన్నీ ఎట్లా రాసేవరా అన్నాడు. అంటే అదేదో బిఏ పుస్తకంలో రాశారండి ఇట్లు, ఉమ్. అంటే నువ్వు బాగా రాసావు చాలా బాగుందని చెప్పి నన్ను పంపించాడు, ఇంకా హై డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ పంపించాడు. సో ఇలా జరుగుతున్నాను. సో అందుకని అన్నయ్య గారు మనకి చాలా పుణ్యం చేశాడు. ఆయన అసలు ఎంత ఎంత ఉపకారం చేశాడంటే నేను చెప్పలేనండి. అవును సార్, గ్రామర్ ఇప్పుడు సాంస్క్రిట్ గ్రామర్ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను, అది అందులో అది తేలికవడం కారణం తెలుగు గ్రామరే. ఎస్. ఆ, ఎందుకంటే వాళ్ళు దాని నుంచే తీసుకోబట్టి ఎస్. అది చాలా ఈజీ అయింది అది. ఆమ్, ఆ, ఇంకా చెప్పాలంటే హిందీకి సాంస్క్రిట్కి ఆయన దగ్గర కంటే తెలుగు సాంస్క్రిట్ దగ్గర ఎక్కువ అని చాలా చెప్పచ్చు. దగ్గర చేశాడు. ఎంత దగ్గర చేశాడంటే మహానుభావుడు, ఏమి పండితుడండి ఆయన. అసలు అది లేకపోయి ఉంటే ఈ రోజున మనము ఇంత సాటిస్ఫాక్షన్గా ఉండేవాళ్ళం కాదు. సంస్కృతికి దగ్గర అవకాశాన్ని ఆయన ఇంకా ఉమ్, ఉమ్. నిలబెట్టాడు యాక్చువల్ తెలుగు ద్వారా అదే చూడండి. అదే. ఎగ్జాక్ట్లీ. సో నేను ఇప్పటికీ ఆ తెలంగాణ ప్రజలకి ఆ తెలంగాణ భాష మాట్లాడుకోవడం బాగుంది, హ్యాపీగా మాట్లాడుకోండి. తమిళ వాళ్ళు తమిళ మాట్లాడుకోండి, కన్నడ వాళ్ళు కన్నడ మాట్లాడుకోండి. కానీ మా భాష గొప్పది అని చెప్పుకోవడం తప్పు. ఎందుకంటే వాళ్ళ భాష ఉనికి ఉంచుకోవచ్చు, కానీ ఆ ఉనికి కోసం వేరే భాషల్ని పతనం తప్పు చేయడం చేయటం, చెప్పని. తక్కువ చేయటము, తర్వాత మా భాష అన్నిటికీ మూలం అని చెప్పడం అనేది చాలా తప్పది. సంస్కృతం ఎవ్వరి భాష కాదండి, విశేషం. అందుకే దాని పేరు దేవ భాష అన్నారు, దేవతల భాష. అదండి మురళి గారు, థ్యాంక్ యూ ఫర్ చాలా బాగుంది బ్రింగింగ్ దిస్ సార్. టాపిక్. ప్రజలందరికీ ఇది బాగా తెలుస్తుందంటే ఉద్దేశంతో మనం చేశాము. ఇంకా దాన్ని మనం ఇంకా ఇంగ్లీష్లోను ఇంకా హిందీలోను చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం. బట్ మనం తెలుగు భాషాభిమానం కాబట్టి, అంటే ఇప్పుడు కమలా సరికి లెసన్ చెప్పి మళ్ళీ మనం భాషాభిమానం అంటే సాంస్కృతితో కలపబడిన తెలుగు అది కింద తీస్తున్నాం అది కాబట్టి, అంటే అది వేరే భాషను తగ్గించట్లేదు కాబట్టి తెలుగు గొప్పదనే చెప్పొచ్చు సార్ అది ఖచ్చితంగా. చాలా గొప్పది. దేశ భాషలందు తెలుగు లెస్స. అది కన్నడ కన్నడ రాజు వచ్చి చెప్పారు తెలుగు. ఎస్ ఎస్. గుడ్ అండి. ఉంటానండి మరి. వెరీ అప్రిషియేట్ అండి, మీ టైం పెట్టారు, చాలా టైం ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు అంతా. మనం వేదంలో వెతికితే అన్నీ దొరుకుతాయండి. వెతికే వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఇప్పుడిప్పుడే బాగా పైకి చదువుతున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రెవల్యూషన్ తీసుకొస్తారు. అద్భుతం సార్. ఉంటానండి మరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ